చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను వాక్యానుసారంగా ధ్యానించబోతూ ఉండగా దీనులమైనటువంటి మా అందరికీ మీరు సహాయం చేయండి తండ్రి. మీ మాటలు బోధిస్తున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రభు, మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి దయతో అనుగ్రహించండి. సమస్తమును మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. మీ ఆలోచనల్లో, మీ కృపలో స్థిరంగా నిలవబెట్టండి దేవా. ఎటువంటి అపవాద ఆటంకములు కలగకుండా మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించమని, మీ ప్రేమ చొప్పున నడిపించమని, సమస్తమును మీ చిత్త ప్రకారంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. మరొకసారి అందరికీ ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, అందరూ తీయండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనందరం చూద్దాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. అంటే రాయనక్కరలేదు అంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? అంటే అది మన జనరల్ మనం మాట్లాడుకునే భాషలో లేదన్నట్టుగా మనకు కనబడుతుంది. రాయనక్కర్లేదంటే రాయాల్సిన అవసరత లేదు. రాయనక్కర్లేదంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? రాయాల్సిన అవసరత లేదు. అంటే మనందరం కూడా 21st సెంచరీలోకి వచ్చాం కదా, కాబట్టి మనకి ఈ భాష కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ మీరు నేర్చుకోవాలి. బైబిల్ అర్థం అవ్వాలంటే ఈ భాష నేర్చుకోవాలి. కనుక రాయనక్కర్లేదు, అలాగే చెప్పనక్కర్లేదు, విననక్కర్లేదు, చూడనక్కర్లేదు అంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? ఆ అవసరత లేదు. చూడనక్కర్లేదు అంటే చూడాల్సిన అవసరత లేదు. నువ్వు చెప్పేది విననక్కర్లేదు అంటే వినాల్సిన అవసరత లేదు. అలాగే ఇక్కడ రాయనక్కర్లేదంటే మీకు స్పెషల్గా నేను రాయాల్సిన అవసరత ఏముంది, రాయవలసిన అవసరత లేదు అని చెప్తున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు ఇంతకీ అంటే మరలా చూద్దాం. 1వ వచనం నుండి మనం చూస్తే, సహోదరులారా, ఆ కాలములను గురించియు ఆ సమయములను గురించియు మీకు రాయనక్కరలేదు. ఏ కాలాలు, ఏ సమయాలు అనేవి మనం కిందకి వెళ్దాం. ఒక పర్టికులర్ టైమింగ్స్ గురించి, సీజన్స్ గురించి మీకు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే యేసుక్రీస్తు వారి రాకడ గురించి. యేసుక్రీస్తు వారు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నారు. ఈ రాకడ గురించి సహజంగా దీన్ని రెండవ రాకడ అని మాట్లాడుతూ ఉంటారనమాట సహజంగా. అంటే యేసుక్రీస్తు రాకడ గురించి మీకు మరలా స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు గురించి, ఆ దినము గురించి మీకు బాగుగా తెలియను. మరి మీకు తెలుసా? తెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అప్పటి కాలంలో 1st సెంచరీలో ఈ పత్రిక రాయబడింది. 1వ శతాబ్దంలో ఈ పత్రిక రాయబడింది. వాళ్ళ గురించి పౌలు గారు కాన్ఫిడెంట్గా చెప్తున్న మాట ఏంటంటే, చాలా కాన్ఫిడెంట్గా, కాన్ఫిడెంట్ అంటే తెలుసు కదా, చాలా ధైర్యంగా, చాలా స్థిరమైన మనసుతో చెప్తున్న మాట ఏంటంటే, మీ అందరికి తెలుసు కదా యేసుక్రీస్తు వారి రాకడ గురించి, మీ అందరికీ తెలుసు కదా, మరి ఇంకా స్పెషల్గా ఏం మాట్లాడుకుంటాంలే, ఏం రాయాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు. సేమ్ క్వశ్చను మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘస్థులకి, మరి హైదరాబాద్ సంఘాన్ని నడిపించే బాధ్యత నాకు అప్పగించారు కాబట్టి దేవుడు, హైదరాబాద్ సంఘ కాపరిగా నేను అడుగుతున్న ప్రశ్న, మీ అందరికి తెలుసు కదా, తెలుసా యేసుక్రీస్తు వారి రాకడ గురించి మీ అందరికి తెలుసా? క్లారిటీ ఉందా మీ అందరికీ కూడా? పక్కా. అయితే క్లారిటీ ఉంటే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుకోవాలి. ఏం తెలుసు యేసుప్రభు వారి రాకడ గురించి అంటే ఏం తెలుసు ఇంతకీ? మొన్న పాటలో చూపించినట్టుగా గుర్రం మీద యేసుప్రభు వస్తారని చూసారా? పరలోకంలో గుర్రాలు లేవండి. అది అర్థం అవటం కోసం పెట్టినటువంటిది ఆ విజువలైజేషన్స్. పరలోకంలో గుర్రాలు లేవు. ఆ గుర్రాలు పరలోకంలో ఏవి పడితే అవి తింటా. అసలు ఫస్ట్ గుర్రాలు లేవన్నప్పుడు గుర్రాలకి సంబంధించిన ఫుడ్ ఉంటుంది అక్కడ.
దేవుడు చెప్తున్నటువంటి మాట, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అంటే అక్కడ గుర్రాలు లేవు అక్కడ. అలాగని అక్కడ పాములు కూడా లేవు. ఘటసర్పం అనగానే మళ్ళీ అక్కడ ఏదో పాము ఉంది అని మీరు ఇమాజినేషన్ చేసుకుంటారేమో. గుర్రాలు లేవు, పాములు లేవు. మరి చిన్నప్పుడు ఏదో విన్నట్టుగా చాక్లెట్లు, బిస్కెట్లు లేవు అక్కడ. సరేనా? మరి ఏంటి యేసుక్రీస్తు వారి రాకడ గురించి మీకు ఏం తెలుసు? ఎలా తెలుసు? ఇది మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. సరే, తెలుసు అనుకోని వెళ్దాం కొంతసేపు. తెలుసు అనుకోని వెళ్తే ఒకవేళ అప్పుడు ఆ రాకడ, యేసుక్రీస్తు రాకడ గురించి ఒకవేళ మీకు అవగాహన ఉండుంటే గనక కొన్ని సందర్భాల గురించి పరిపూర్ణమైన స్పష్టత మీకు ఉండుండాలి. నేను ఉందే అని కొంతమందిని ఇమాజినేషన్ చేసుకొని, లేదని కొంతమందిని ఇమాజినేషన్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు ఎలాగో మాట్లాడట్లేదు కదా! కాబట్టి నేనే కొంతమందికి తెలుసు అనుకోని, కొంతమందికి తెలియదు అనుకోని నేనే కొన్ని విషయాలు చెప్పేస్తాను, బైబిల్‌లో ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు తెలిసినటువంటి వాళ్ళు తెలిసిన దాని ప్రకారంగా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. తెలియనటువంటి వారు వాటి పట్ల ఒక పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకోండి. సరేనా? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి రాకడ గురించి ఒక సందర్భం యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. అలాగే యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చినటువంటి అపోస్తులు కూడా స్పష్టంగా చెప్పారు యేసుక్రీస్తు వారి రాకడ గురించి. అందులో ఒక పాయింట్ పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్తే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. 10వ వచనం మనం చూస్తే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చునేను. ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు వారి రాకడ ఎలా వస్తుందంటే, యేసుక్రీస్తు వారి రాకడన్నా, ప్రభు దినమన్నా, లేదంటే ఉగ్రత దినమన్నా, ఆ దినమన్నా, ఇవన్నీ కొత్త నిబంధనలు ఎక్కడ మీకు కనిపించినా కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంతకనగా, ఇవన్నీ కూడా దేని గురించి రాయబడుతున్నాయి? ఇంతకీ యేసుక్రీస్తు వారి రాకడ గురించి రాయబడుతున్నటువంటివి. ఇప్పుడు ఆ దినము ఎలా ఉంటుందని చెప్తున్నారు? ఇంతకీ దొంగ వచ్చినట్లు వచ్చును. చిన్నప్పుడు అంటే ఇప్పుడంటే గూగుల్ లేదంటే ఇప్పుడంటే చాట్‌జీపీటీ, జెమినీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనకి వెంటనే వెళ్ళి మనం చూస్తున్నాం కొన్ని సందర్భాలు. లేదంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెళ్తున్నాం. 2009 లేదంటే కనుక 2010, 11 ఆ టైంలో ఏం ఉండేది కాదు. అంటే చాట్‌జీపీటీలు ఇలాంటివి లేవు. తెలిసిందల్లా గూగుల్ ఒకటే. ఆ కాలంలో మళ్ళీ ఏంటి ఇంతకీ అంటే, 1 జీబీ ఇంటర్నెట్ మనకు కావాలంటే కనీసం ₹250 పెట్టాలి అప్పటి కాలంలో. ఇప్పుడు ఎంత ఉంది? డైలీ 1 జీబీ వచ్చేస్తుంది మనకి అదే కాస్ట్‌కి. అప్పటి కాలంలో కొన్ని ఇమేజెస్ అనేవి బాగా ఫ్లెక్సీల్లో కొట్టేసి కొంతమంది పాపులర్ చేశారనమాట. ఏంటి ఎంతకంటే, యేసుక్రీస్తు వారు దొంగ వాళ్ళే వస్తున్నా అనేసరికల్లా ఆయనకి దొంగ వేషం వేసేసారు. అంటే ఆయనకు ఒక లుంగీ కట్టేసి, ఆయన భుజాల మీద ఒక బ్యాగ్ పెట్టేసి, మీసాలల్లో తిప్పేసి, ఆయన రాత్రి పరిగెడుతున్నట్టు ఒక పిక్ పెట్టారనమాట. అంటే మనుషులకి అలాగ అర్థమైంది. దొంగ వల్లే వచ్చినట్టు దాని అర్థం ఏంటి ఇంతకీ? ఆయన దొంగ వేషం వేసుకొని వస్తారని కాదు. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తారు. వచ్చే ముందు కనీసం కాల్ చేస్తారు కొంతమంది కాల్ కూడా చేయరనుకోండి. అంటే లేదా మనకొక ఆఫర్ లెటర్ వచ్చింది. ఏంటి ఆఫర్? మీరు ఈ రోజు నుంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ఒక ఆఫర్ లెటర్ వచ్చింది. అలాగా మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి, ఏదో ఒక అకేషన్ గురించి, ఈవెంట్ గురించి ఇన్ఫర్మేషన్ జనరల్‌గా పాస్ చేసుకుంటారు. పెళ్లి దినాలు కావచ్చు, లేదంటే కనుక ఇంకేదైనా అకేషన్స్ ఏదైనా. అలాంటిది కాదు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ. అంటే ఒక డేట్ పెట్టి, ఒక టైం పెట్టి, ఈ టైంలో వస్తానని చెప్పేటువంటిది కాదు. దొంగ ఏ విధంగా అయితే ఏ ఇంటిమేషన్ లేకుండా మీరు అనుకోనని గడియలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈరోజు రాత్రి మన ఇంట్లో దొంగ వస్తున్నారని తెలిసిందనుకోండి, పడుకుంటాం మనం ఇంతకి? పడుకోం. ఎలా ఉంటాం ఇంతకి? చాలా అలర్ట్‌గా ఉంటాం. కొన్ని ప్రాంతాలలో అయితే ఆ దొంగల బెడద ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అటుపక్క సుండూరు కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు కాదులేండి, ఒకప్పటి కాలంలో షిఫ్ట్లు వేసుకునేవాళ్ళు. అబ్బాయిలందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షిఫ్ట్లు వేసుకునేవాళ్ళు. ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ ఇంటి నుంచి ఈ ఇంటి వాళ్ళు మెలకువగా ఉండి గ్రామాన్ని కాపలా కాయాలి. ఎందుకంటే దొంగల బెడద ఎక్కువగా ఉంది. దొంగల యొక్క ముఠా ఎక్కువగా తిరుగుతుంది కనుక ఆ ఊరిని రక్షించుకోవడం కోసం అలా చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలీదు. కాబట్టి మెలకువగా ఉండేవాళ్ళు. అలాగా యేసుక్రీస్తు వారు రాకడ కూడా ఇంటిమేషన్‌తో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చేది కాదు అది. ఉన్నదల్లా ఒకటే ఇన్ఫర్మేషన్. ఏంటి ఇన్ఫర్మేషన్? ఇంతకీ ఎప్పుడు వస్తారో తెలీదు. సడన్‌గా వచ్చేస్తారు అంతే.
ఆ వచ్చినప్పుడు ఏం జరుగుద్దనే ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. కింద ఏమొస్తుందంటే, ఆ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? 2 పేతురు పత్రిక 3 అధ్యాయం 10 వచనం మనం చూస్తే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. అంటే యేసుక్రీస్తు రాకడలో ఈ ప్రకృతి అనేది అంతమైపోతుంది. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఏ ఆనవాలు కూడా మీకు కనిపించదు. అది ఎప్పుడు ఇంతకీ 2025లో డిసెంబర్ 15న అని డేట్లు లేవు అక్కడ. మీరు దయచేసి డేట్లు ఎతకండి. అది ఇప్పుడైనా అవ్వచ్చు, లేదా ఈ వర్తమానం మధ్యలోనే అవ్వచ్చు. వర్తమానం అయిపోయిన వెంటనే నేను ఆఖరి ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, పరలోకమందున్న మా తండ్రి అన్న వెంటనేనైనా అవ్వచ్చు. ఎప్పుడు వస్తుందో యేసుక్రీస్తు రాకడ ఎవ్వరికీ తెలీదు. అలాంటి ఒక సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఇది వాస్తవంగా సెన్సేషనల్ ఎవరికి? కొత్తగా ప్రభువులోకి వచ్చినటువంటి వారికి. కానీ మనకే అది ఈ ఈ విషయం గురించి ఫుల్ క్లారిటీ ఉండాలి. ఒక క్రైస్తవుడిగా ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి అవగాహన దేని మీద అంటే, యేసుక్రీస్తు రాకడ గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఏ విధంగా అయితే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉండటం మ్యాండేటరీనో, అదేవిధంగా ప్రతి క్రైస్తవుడికి కూడా దేని గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఉండాలంటే, ఆ యేసుక్రీస్తు రాకడ గురించి పరిపూర్ణమైన సమాచారం మీ మనసుల్లో ఉండాలి, హృదయంలో ఉండాలి. అలాగే దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మీ లైఫ్‌లో ఉండాలి. లేదనుకోండి, మీ ప్రయాస వ్యర్థం. మీ విశ్వాసం వ్యర్థమైపోతుంది. మీ యొక్క ఈ ఎన్నో త్యాగాలు మీరు చేస్తూ ఉంటారు దేవుడి గురించి. ఆ త్యాగాలన్నీ వ్యర్థమైపోతాయి. ఎప్పుడు ఎంతకనగానే యేసుక్రీస్తు రాకడ గురించి పరిపూర్ణమైన అవగాహన మీ మనస్సుల్లో లేకపోతే, దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు మీ దగ్గర లేకపోతే. అందుకే ఒక సంఘానికి దేవుడు రాస్తున్నారనమాట. ఏమని రాస్తున్నారు చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే ఒక సంఘానికి దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 2 అధ్యాయం మనం 3 అధ్యాయం ప్రకటన గ్రంథము 3 అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుండి చెప్తున్నారు ఏమని, సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగ రాయము. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం జియోగ్రఫికల్గా మనం ప్రకటన గ్రంథం వివరణలో అంటే ఈ అకేషన్స్లోనే మనం చూద్దాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కనబడట్లేదు కనుక జాగారకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశము పొందుతువో, ఎలాగో వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చుదును. ఏ గడియను నీ మీదకి వచ్చుదును నీకు తెలియనే తెలియదు. చూసారా, యేసుక్రీస్తు వారు ఎప్పుడు మన దగ్గరకు వస్తారో తెలియనే తెలియదు. మీరు అనుకుంటారు ఇప్పుడని మీరు అనుకోకండి దయచేసి. క్యాలెండర్లు చూసేసి ఇలా చూసి అలా చూసి మనకు తెలీదు ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో, ఏ టైంలో వస్తారో, నిద్రపోతున్నప్పుడు వస్తారో, స్నానం చేస్తున్నప్పుడు వస్తారో, వాక్యం వింటున్నప్పుడు వస్తారో, మీరు సినిమా హాల్కి వెళ్తున్నప్పుడు వస్తారో, యూట్యూబ్లో చక్కగా ఒక మంచి సినిమా కొట్టినప్పుడు వస్తారో, లేదా చక్కగా లైవ్ చూస్తున్నప్పుడు వస్తారు, లేదా ఈవినింగ్ ప్రేయర్స్లో ఉన్నప్పుడు వస్తారు. మీరు ఏ యాక్టివిటీలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు వస్తారో మీకు తెలియదు. అది మంచి పని అవ్వచ్చు, దుర్మార్గమైన పని అవ్వచ్చు. మీరు ఏ పని చేస్తున్నా యేసుప్రభు వారు రావడం కన్ఫర్మ్. అది ఎప్పుడు ఇంతకే తెలీదు. ఏ గడియలో వస్తారో తెలీదు, ఏ దినం వస్తారో తెలీదు, ఎప్పుడు వస్తారో మనకు తెలియదండి. అయితే అలాంటి యేసుక్రీస్తు రాకడకు క్రైస్తవులుగా మనందరం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఒక ఫుల్ క్లారిటీ మనం ఈరోజు తెచ్చుకుందాం. ఓకేనా? అయితే మరలా దీని గురించి నేను మాట్లాడితే మేబీ మరలా ఒక సంవత్సరం తర్వాత మాట్లాడచ్చు. అంటే మరలా జ్ఞాపకం చేయడానికి అంతే. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు నేను మాట్లాడాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా, మన మనసులు అనేవి మొద్దుబారిపోతుంటాయి సహజంగా. ఎట్లా ఇంతకే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు. వాస్తవంగా క్రైస్తవులుగా మనం వాటికి ఎఫెక్ట్ అవ్వకూడదు, మనం వాటిని ఎఫెక్ట్ చేయాలి. పరిస్థితులకు మనం ఎఫెక్ట్ అవ్వకూడదు, పరిస్థితులు మనం ఎఫెక్ట్ చేయాలి. మనం దేనినైనా ఎఫెక్ట్ చేయగలగాలి. ఎందుకంటే దేవుడు మన గురించి రాయించిన మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే మనము దాన్ని మండించాలి. కానీ ఆ బయట ఉన్నటువంటి వాటి సెగకి మనం కాలిపోకూడదు. సమస్యల యొక్క సెగకి మనం కాలిపోకూడదు. మన ద్వారా ప్రపంచం మండాలి, మన ద్వారా అనేక మందిలో మార్పు రావాలి. వాళ్ళలో ఉన్నటువంటి మనలో మార్పు కలగకూడదు, వాళ్ళని బట్టి మనలో మార్పు రాకూడదులే. కానీ మన ద్వారా మంచి మార్పు సమాజంలో రావాలి.
కనుక అలాంటి ఒక అద్భుతమైనటువంటి డే గురించి మనం ఆలోచించబోతున్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు దొంగ వలే వచ్చినప్పుడు ఏం జరుగుద్ది కింద మీరు చూసారనుకోండి. ఒకటి ఇందాక మనం చూసాం. ఏం జరుగుద్ది ఇంతకీ? ప్రకృతి అంతా కూడా అంతమైపోతుంది. భూమియు దాని కృత్యములను కాలిపోవును అనేది మనం చూసాం. నెక్స్ట్ ఇంక కింద కంటిన్యూ చేస్తే మనం 4వ వచనంలో 4వ వచనం చూడండి. ఇంతకీ అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించేద్దరు. అంటే వస్త్రాలు అనగానే మరలా వైట్ డ్రెస్, గ్రీన్ డ్రెస్ పెట్టకండి. మరలా దేని గురించి మాట్లాడుతున్నారు? 5వ వచనం మనం చూస్తే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంటే దాని అర్థం నీతి క్రియల గురించి మాట్లాడుతున్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకోవడం అంటే నీతి క్రియలు. జయించడం అంటే ఏం జయించాలి? లోకాన్ని మనం జయించాలి. లోకాన్ని జయించి తెల్లని వస్త్రాలు అనగా నీతి క్రియలు మనం ధరించుకొని సిద్ధంగా ఉన్నాం అనుకోండి, ఫెంటాస్టిక్, అద్భుతం. మనం కూడా యేసుక్రీస్తు వారితోటి పరలోకానికి వెళ్తాం. లేదంటే కనుక మన పేరు జీవగ్రంథంలో నుంచి డిలీట్ అయిపోతుంది. జీవగ్రంథం గురించి ఆల్రెడీ నేను జేసీఎంస్లో మాట్లాడాను. మీరు వినండి. ఒకవేళ వినకపోతే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటే మరలా ఒక పావుగంట మన సమయం మరలా దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. జేసీఎంస్ 51 ఉంటాయి. ఆ 51లో జీవగ్రంథం యొక్క రహస్యాలు, జీవగ్రంథం అంటే ఏంటి, అదంతా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకానికి వెళ్తాం, జీవగ్రంథంలో పేరు ఉంటే పరలోకానికి వెళ్తాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే మనము మన క్రియలు ఎలా ఉండాలి? ఇంతకీ పరిశుద్ధమైనవిగా ఉండాలి, లోకాన్ని జయించే విధంగా ఉండాలి, లోకాన్ని జయించి ఉండాలి. ఇది ఒక క్లారిటీ. అంటే 2 జరుగుతున్నాయి. ఒకటేంటి ఇంతకనగానే, అదిగో మంచివారు పరలోకానికి వెళ్తున్నారు, దుర్మార్గులు నరకానికి వెళ్తున్నారు, ఫస్ట్ది. రెండోది ఏంటి ఇంతకనగానే, భూమియు దాని కృత్యములను కాలిపోతున్నాయి. ఇది యేసుక్రీస్తు రెండో రాకడలో జరిగే ప్రధానమైనటువంటి 2 ముఖ్యమైనటువంటివి. ఇక మూడోది కూడా ఉంది. అదేంటంటే సాతాను సంబంధులను అందరిని నరకంలో వేస్తారు. అది వేరేది. ఓకే, ఇదంతా మీరు దృష్టిలో ఉంచుకుంటే, ఇదంతా మీకు అర్థమైతే, ఇప్పుడు ఈ రాకడలో మనం ఎలా ఉండాలి, క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాము. దీనికి మీ మనసులో బలంగా ముద్రించుకుపోవడానికి సింప్లిఫై చేసి నేను 3R అని పెట్టబోతున్నా టైటిల్లో. 3R అంటే RRR అనుకోండి కొంతసేపు. 3R. ఇప్పుడు ఈ 3Rలో ఒక్కొక్క ఆర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ మనం బైబిల్లో నుంచి చక్కగా చూస్తూ వెళ్దాం. ఫస్ట్ R ఏంటి ఎంతకనగానే రెడీ. సెకండ్ R ఏంటి ఎంతకనగానే రెస్పెక్ట్. థర్డ్ R ఏంటి ఎంతకనగానే రిజాయిస్. ఇప్పుడు ఈ 3R కనుక మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే మనం పరలోకానికి వెళ్ళనే వెళ్ళాం. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ R ఏంటి ఇంతకీ రెడీ. సెకండ్ R ఏంటి ఇంతకీ రెస్పెక్ట్. థర్డ్ R ఏంటి ఇంతకంటే రిజాయిస్. ఈ 3 మన లైఫ్లో లేకపోతే పరలోకానికి మనం వెళ్ళాం. యేసుక్రీస్తు రాకడలో మన జీవితం అనేది ఒక రకంగా ఉంటుందన్నమాట. అంటే మీరు కూడా ఇమాజినేషన్ చేయలేనంత దారుణంగా ఉంటుంది యేసుక్రీస్తు రెండో రాకడలో మన లైఫ్ అనేది. కనుక ఒక్కొక్క దాని గురించి క్లారిటీ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ది ఏంటి ఇంతకీ రెడీ. దీని గురించి ఎక్కడ రాశారు ఇంతకీ? ఇదిగో అక్కడే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలోనే రాశారు. చూడండి, రెడీ అంటే ఏంటి ఇంతకీ? సిద్ధపడటం. తెలుగులో సిద్ధపడటం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. ఎలా ఉండాలంట మనం ఇంతకీ? ఇతరుల వలె నిద్రపోక. ఎలా ఉండాలి ఇంతకీ? ఇతరుల వలె నిద్రపోక. ఇతరులు ఎవరు ఇంతకీ? నిద్రపోవడం అంటే ఏంటికి? అంటే ఇక మనం సాయంత్రం 8 గంటలు 6 గంటలు నిద్రపోకూడదంటే ఆ నిద్ర గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఫిజికల్గా మనం నిద్రపోయే నిద్ర గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నారు ఎందుకనగానే? ఆత్మ సంబంధమైన నిద్ర. అంటే ఏంటన్నా ఆత్మ సంబంధమైన నిద్ర అంటే ఏంటన్నా క్లారిటీ చేసుకుందాం మనం. అయితే ఫస్ట్ ఇది చూసి అక్కడికి వెళ్దాం. ఏంటంటే నిద్రపోక. ఏ నిద్ర ఇంతకీ? ఆత్మ సంబంధమైన నిద్రని ప్రస్తుతానికి అలా మైండ్లో పెట్టుకోండి. అదంటే మనం నెక్స్ట్ స్టెప్లో మనం క్లారిఫై చేసుకుందాం. ఇప్పుడు ఈ నిద్రపోక ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అదే విషయాన్ని రోమపత్రికలో మనకి ఇంకొంచెం క్లారిఫికేషన్ చేస్తూ రాస్తున్నారు అన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే, రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే,
మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. ఎందుకంటే మనము విశ్వాసములైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రక్షణలో స్టేజెస్ ఉంటాయి, మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. ఏంటి ఆ స్టేజెస్? ఇంతకీ బాప్తీసం తీసుకుని వెంటనే టప్పని పరలోకి వెళ్ళిపోరు ఎవరు కూడా. రక్షణలో స్టేజెస్ ఏంటి? ఇంతకీ ఫస్ట్ స్టేజ్ యేసుక్రీస్తు వారిని రక్షకునిగా, సొంత రక్షకుని అంగీకరించాలి. టక్ చూసేద్దాం స్టెప్స్ అన్నీ కూడా. రోమపత్రిక 10వ అధ్యాయం వచ్చేయండి ఫాస్ట్గా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపనని నీ హృదయం మీద విశ్వసించినట్లు రక్షింపబడదు. అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? రక్షింపబడాలంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడు, సొంత రక్షకుని ఒప్పుకోవాలి. ఆయన మృతుల్లో నుండి లేచాడని నువ్వు నమ్మగలగాలి, అంగీకరించగలగాలి. అలాగే 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం మనం చూస్తే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షింపబడును. అంటే ఫస్ట్ ఇది చేయాలి. ఏంటిది? యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి. రెండోది ప్రార్థన కూడా చేయాలి. నువ్వు యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్నావు, నీ జీవితంలో ప్రార్థనే లేదు, పరలోకం వెళ్ళాం. రక్షింపబడాలంటే ఏముండాలి? ఇంతకీ ప్రార్థన ఉండాలి, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునికి ఒప్పుకొని అంగీకరించగలగాలి. ఇక మూడోది మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఇప్పుడు మీరు ఈ పదం చూడకుండా, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని చూడకుండా, రోమపత్రిక 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఒక్క మాట పట్టుకొని నేను ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే అది మీ అమాయకత్వం. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఉన్న సబ్జెక్ట్ తీసుకొని మనం కన్క్లూజన్కి రావాలి. అంటే రక్షింపబడాలంటే ఏమేం చేయాలి? ఇంతకీ ప్రార్థన చేయాలి, బాప్తిస్మము తీసుకోవాలి, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించాలి. స్టెప్స్ వైజ్ వచ్చామనుకోండి, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆఖరిగా మనం ఇంకేముంది? ఇంతకీ ఈ 3 చేస్తే పరలోకి వెళ్ళిపోతుంటే వెళ్ళమండి. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 24:13, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే రక్షింపబడాలంటే బాప్తీసం తీసుకుంటే సరిపోదు, అలాగని ప్రార్థన చేస్తే సరిపోదు, అలాగని యేసుక్రీస్తు వారిని సొంత రక్షణ ఒప్పుకుంటే సరిపోదు, అన్నీ చెయ్యాలి, అంతం వరకు సహించాలి. ఇప్పుడు అంటే అంతం వరకు సహించడం అనే స్టేజ్లోకి మనం వెళ్ళాలంటే ఏ స్టేజ్ దాటాలి? ఇంతకే ఇదిగో 3rd స్టేజ్, ప్రార్థన చేసే స్టేజ్ దాటాలి మనం. అలాగే ప్రార్థన చేసే స్టేజ్ దాటాలంటే ఏ స్టేజ్ దాటాలి? ఇంతకు మనం ముందు ఇంతకే బాప్తిజం అనే స్టేజ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది అవ్వాలంటే ఏం చేయాలి? ఇంతకీ యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారిని ఒప్పుకున్న తర్వాతనే మనం బాప్తిజం తీసుకోగలం. బాప్తిజం తీసుకున్న తర్వాతనే మన ప్రార్థనకి వ్యాలిడిటీ ఉంటుంది. అలా ప్రార్థన చేస్తూ మనం బ్రతుకుతూ అంతం వరకు సహించినప్పుడు మాత్రమే మనం పరలోకం వెళ్తాం. ఇంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రోమపత్రికలో రక్షణ మనకి మరీ సమీపంగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసములు అయినప్పటికంటే కూడా ఇప్పుడు మరి సమీపంగా ఉంది. ఇప్పుడు రక్షింపబడాలంటే అంతం వరకు సహించాలి కదా. మరి అంతం వరకు సహించాలంటే ఏ స్టెప్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి? ఇంతకే బాప్తిజం తీసుకోవాలి, ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆ చివరి తర్వాత వచ్చేది అంతం వరకు సహించడం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతూ, రోమాలో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతూ, మీరందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్, మీరందరూ చాలా అనుభవజ్ఞులు, రక్షణ మరీ సమీపంగా ఉంది అంటే ఏ స్టేజ్లో ఉన్నట్లు లెక్క, ఇంతకే అంతం వరకు సహించే స్టేజ్లోకి వచ్చారు వీళ్ళు. అలాగే మనం ఏ స్టేజ్లో ఉన్నాం? మిమ్మల్ని గురించి మీరు ప్రశ్నించుకోండి, నా గురించి నేను ప్రశ్నించుకుంటా. ఇప్పుడు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని మనందరం ఏం గుర్తించాలి? ఫస్ట్ కాలాన్ని గుర్తించాలి. ఏంటి ఆ కాలం? గుర్తించాల్సిన కాలం ఏంటి? నీ జీవిత కాలం గుర్తుంచుకోవాలి. ప్యారలల్గా యేసుక్రీస్తు రాకడ కాలం గుర్తించగలగాలి. ప్యారలల్గా నువ్వు విశ్వాసుగా మారి ఎంతకాలం అయిందనేది గుర్తించగలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతకాలం సమయాన్ని వేస్ట్ చేశావు, ఇంకెంతకాలం మిగిలి ఉంది, దేవుడు నిన్ను ఎంత సేవ్ చేశారు, ఏ కాలంలో దేవుడు నిన్ను సేవ్ చేశారు, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావు, యేసుక్రీస్తు రాకడ అంటే ఎంతకీ. ఈ టైం గురించి మీకు ఒక పరిపూర్ణమైన క్లారిటీ ఉండాలి. అది ఎరిగి, అది గుర్తించి, కాలము నెరిగి చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము, మీరు కాలము నెరిగి, రోమపత్రిక 13:11, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చెయ్యండి. మనము విశ్వాసములు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది, చాలా దగ్గరగా ఉందండి.
ఎందుకంటే మిగిలిన వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం చాలా దూరం వచ్చేసాం. ఎంత దూరం వచ్చాం ఇంతకీ? కొంతమంది ఏమో బైబిల్ స్టడీ చాలా కంప్లీట్ చేశారు. ఇంకొంతమంది సువార్త ప్రకటించే స్టేజ్‌లోకి వెళ్లారు. మనలోనే కొంతమంది సంపూర్ణ సేవకు వచ్చేసున్నారు. మనలోనే కొంతమంది అంటే నేను నాలాంటోళ్ళు సేవ కూడా చేసేస్తున్నారు ఏకంగా. సంపూర్ణ సేవకు రావడం వేరు, సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకుని సంఘాన్ని నడిపించడం వేరు. చాలా దూరం వచ్చాం మనందరం కూడా. మన ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్‌లో ఉన్నారు. అయితే రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది అని గమనించి, గుర్తించి మీరేం చేయాలి ఇంతకీ? ఇదిగో మెలకువ కలిగి ఉండాలి. అంటే ఏంటి? మెలకువ కలిగి ఉండటం అంటే ఏంటి? మెలకువ కలిగి మనం ఏం చేయాలి? ఇదొక స్పష్టత ఒక విషయం మీరు ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఎందుకంటే రెడీ అంటే దేనికి రెడీగా ఉండాలి మనం ఇంతకీ? యేసుక్రీస్తు వారి రాకడకి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి ఇంతకీ? నిద్ర మేలుకోవాలి. ఏంటి నిద్ర ఏంటి అనేది మనం చూద్దాం. నిద్ర మేలుకొని సిద్ధంగా ఉండాలంటే ఏ నిద్ర లేగాలి, ఏం సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దాని గురించి డెప్త్‌గా మనం వెళ్దాం. మొదటి తెస్సలోనిక పత్రికకు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే ఇందాక 6వ వచనం చూసాం కదా, ఇప్పుడు 5వ వచనం చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఇదేంటి ఇదేదో మాట్లాడుతున్నారు ఈయన? పగల సంబంధాలు అంటున్నారు, వెలుగు సంబంధాలు అంటున్నారు, చీకటి వాళ్ళం కామంటున్నారు. ఏంటి ఈ మాటలు అనగానే మరలా పిట్ట కథలకి వెళ్ళకూడదు మనం. మళ్ళీ ఏం చేయాలి ఇంతకీ? పగటి సంబంధాలు ఏంటో మీకు తెలుసా అని నేను ఒక కథ చెప్తే బల్లే అని మీరు క్లాప్స్ కొట్టకూడదు. పగటి సంబంధాలు అంటే ఏంటి, వెలుగు సంబంధాలు అంటే ఏంటి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం? బైబిల్లోకి వెళ్ళాలి. బైబిల్లో అన్నీ దొరుకుతాయండి. ప్రతి మాటకి డెఫినేషన్ మనకి బైబిల్లోనే కనబడుతుంది. మనం బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ వ్యాఖ్యానాలు చూడాల్సిన అవసరం లేదు, ఇంక ఏది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాలో ద బైబిల్, దట్స్ ఇట్. మరి దీని అర్థం ఏంటి? పగటి సంబంధాలు అంటే ఏంటి, వెలుగు సంబంధాలు అంటే ఏంటి? ఇక్కడ ఎలాగ చేయబట్టండి అక్కడికి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం చూస్తే, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూసారా చక్కగా ఉందో? ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ ప్రభువు లోకానికి వెలుగు కాబట్టి ఆ వెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళం అయిపోయాం. కాబట్టి వెలుగు సంబంధం అంటే దేని గురించి మాట్లాడుతున్నారు ఇంతకీ? దేవుని పిల్లలు మీరందరూ, వెలుగు సంబంధులు మీరందరూ, అంటే వెలుగుకు సంబంధించినటువంటి వారు. ఎక్కడుంది వెలుగు అంటే ప్రభు అని? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచున్న వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు ఇంతకీ? దేవుడు వెలుగై ఉన్నారంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? అలాగే మన దీని గురించి ఇంకొంచెం స్పష్టంగా తెలుసుకున్నట్టు మొదటి పేతురు పత్రికలోకి వచ్చింది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? నేను పరిశుద్ధుడున్నాయి కనుక. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఎవరెంతకి? పరిశుద్ధుడు. అక్కడేం చూసాం? దేవుడు ఎవరెంతకి? వెలుగని చూసాం. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు ఇంతకీ? దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు యొక్క లక్షణాన్ని పోలుస్తే ఎలా పోలుస్తున్నారు అయితే వెలుగుని పోల్చడం జరిగింది. పాపాన్ని చీకటితో పోలుస్తున్నారు, పరిశుద్ధతని వెలుగుతో పోలుస్తున్నారు. ఇప్పుడు ఎవరు వెలుగు ఇంతకీ? దేవుడే వెలుగు. ఇప్పుడు మనం ఎవరింతకీ? వెలుగు సంబంధం. అంటే ఎవరి సంబంధం ఇంతకీ? దేవుని సంబంధం. మరి చీకటి సంబంధులు అంటే ఎవరింతకీ? ఇదిగో పాపానికి సంబంధించినటువంటి వాళ్ళు, దుష్టునికి సంబంధించినటువంటి వాళ్ళు. వెలుగు సంబంధం అంటే స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. కొంచెం ఫాస్ట్గా ఉండాలి, చాలా సబ్జెక్ట్ ఉంది మనం మాట్లాడుకోవాల్సింది. మరి మీరు స్లోగా ఉంటే మరి సెకండ్ పార్టీ చేయాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేదు వాస్తవంగా, మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నాను, బట్ ఫాస్ట్గా ఉందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అంటే దాని అర్థం మనం పాపానికి సంబంధించినటువంటి వాళ్ళం కాము, పాపానికి సంబంధించినటువంటి వాళ్ళం ఏమాత్రము కాము. ఎవరి సంబంధులు మనం ఇంతకీ?
పరిశుద్ధుడికి సంబంధించినటువంటి వాళ్ళము, పరిశుద్ధతకి సంబంధించినటువంటి వాళ్ళం. ఇప్పుడు రాత్రి సంబంధులు అంటే దాన్ని ఎలా చెప్తున్నారు ఎందుకనగానే, పగలు ఏం చేస్తారు ఎవరైనా గానీ మేలుకొని ఉంటారు. రాత్రిపూట నిద్రపోతారు. నైట్ డ్యూటీ చేసే వాళ్ళ గురించి కాదులే కానీ సహజంగా చెప్తున్నా. సహజంగా పగలంతా ఏం చేస్తాం ఇంతకీ? వర్క్ చేసుకుంటాం. రాత్రి టైంలో ఏం చేస్తాం ఇంతకీ? నిద్రపోతాం కదా! ఇప్పుడు రాత్రిపూట నిద్రపోకుండా ఎవడైనా కానీ పగటిపూట కూడా నిద్రపోతున్నాడు అనుకో, వాడిని ఏమంటారు మీరు చెప్పండి? అంటే రాత్రి అంతా నిద్రపోయాడు, పగలు కూడా నిద్రపోతున్నాడు, వాడిని ఏమంటారు చెప్పండి ఇంతకీ? గుడ్ బాయ్ అంటారా? అని ఏమంటారు ఇంతకీ? నిద్రపోతూ. యోనా గారిని అన్నారు చూసారా? ఓ పక్కన తుఫాను వస్తుంటే చక్కగా నావలోకి, మరి అది ఎక్కడ అదేమన్నా 2 BHK ఫ్లాట్ అనుకున్నారో తెలియదు, మొత్తానికి కిందకి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకుంటున్నారు పైన ప్రళయం వస్తుంటే. అప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నారు ఇంతకీ? మై డియర్ గుడ్ బాయ్ గెటప్ అంటున్నారా? ఓయి నిద్రపోతా లే అన్నారు అనమాట. అలాగా ఇప్పుడు పగటి సంబంధులు అంటే పగటి పూట ఉండేవాళ్ళు ఎవరైనా నిద్రపోతారా ఇంతకీ? ఎవరు నిద్రపోరు, రాత్రి పూటే నిద్రపోతారు. ఇప్పుడు కంపేర్ చేసి చెప్తున్నారు. ఏమని కంపేర్ చేస్తున్నారు ఎందుకనగానే, రాత్రిపూట సహజంగా ప్రతి ఒక్కరు నిద్రపోతారు. అలాంటి నిద్రకి సంబంధించినటువంటి వాళ్ళం కావు మనం ఎవరు ఎందుకనగానే పగటికి సంబంధించినటువంటి వాళ్ళం. అంటే మన లైఫ్లో, క్రైస్తవుని జీవితంలో అలసట ఉండకూడదు, నిద్ర ఉండకూడదు. నిద్రపోయాం అనుకోండి, నిద్ర దాకా పక్కనెట్టండి కొంతసేపు. మెలకువ కలిగి కనుక మనం లేమనుకోండి, దుష్టుడు ఏం చేస్తాడు? మనల్ని ఇంతకే తీసుకెళ్ళిపోతాడు. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. అంటే మనం గాఢ నిద్రలోకి వెళ్ళాల్సిన అవసరంలా, జస్ట్ కునికేస్తే చాలు ఈ ఆత్మీయ జీవితంలో దుష్టుడు తీసుకెళ్ళిపోతాడు మనల్ని. అంటే ఇప్పుడు కింద చదువుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రికలోకి వచ్చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మొదటి తెస్సలోనిక పత్రిక ఇదంతా దృష్టిలో ఉంచుకోండి, మీకు అర్థమైపోతుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం నుండి మనం చూద్దాం. 5వ వచనం నుండి, మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులను, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. అంటే నిద్రపోవాళ్ళు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండి వారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక, మనకి మత్తు ఉండకూడదు, మనకి నిద్ర ఉండకూడదు. అంటే శరీర సంబంధమైన నిద్ర గురించి చెప్పడం లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నారు ఇంతకీ? ఫర్ ఫుల్ క్లారిటీ రోమపత్రికలోకి వచ్చేది. ఇప్పుడు దాకా దాచిపెట్టిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు వచ్చేస్తాయి. రోమపత్రిక 13వ అధ్యాయానికి వచ్చేద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి మళ్ళీ చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలా చెయ్యండి. మనము విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసమునైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. అంటే నిద్రపోవటం అంటే ఏంటి ఇంతకీ? ఇవన్నీ చేయటం ఎందుకే? కామ విలాసానికి సంబంధించినటువంటివి, పోకిరి చేష్టలకు సంబంధించినటువంటివి, త్రాగుబోతుల విందులు, ఇవన్నీ అంధకార సంబంధమైనటువంటివి. మీకు అర్థమైందా? ఎవరు చేస్తారు ఇవన్నీ? దొంగతనాలు ఎవరు చేస్తారు? అందుకే పరిశుద్ధులు చేస్తారా? పగటిపూట చేస్తారా? ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఏ చెత్త యాక్టివిటీ అయినా కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు నైట్ టైం జరిగేవి. ఒకప్పుడు దొంగతనాలు కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, ఏ దరిద్రపు పని అయినా కానీ రాత్రిపూట జరుగుతాయి. పగలు ఎవరు చేయడు. పగటిపూట దొంగడు రావడానికి సాహసం చేయడు. ఇప్పుడు ఏముందిలేండి, పగట కూడా దొంగతనం చేసేస్తున్నారు. బస్ స్టాండ్లో పగటిపూటే ఫోన్లు దొంగతనం చేసేస్తున్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది కదా. కాలం మారిపోయింది కాబట్టి దొంగతనం చేయడానికి పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడైనా దొంగతనాలు జరిగిపోతున్నాయి. కాబట్టి అలాంటి చీకటి సంబంధమైనటువంటి ఎప్పుడైనా జరిగిపోతున్నాయి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి దేని గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు? ఆత్మీయ జీవితంలో మీరు చీకటి కోణంలో బ్రతకకూడదు. ఎలా బ్రతకాలి? మీరు ఇంతకీ పగటివారుగా, వెలుగు సంబంధులుగా బ్రతకాలి. అంటే మీ లైఫ్లో ఏం ఉండకూడదు ఎంతకనగానే ఇవన్నీ రాకూడదండి. పొర్రపాటును కూడా రాకూడదు. వచ్చాయా మీరు ఏ సంబంధులుగా మారిపోతారు? ఇంతకీ చీకటి సంబంధులుగా మారిపోతారు. వన్స్ మీరు చీకటి సంబంధులుగా మారిపోతే ఏమవుతుంది? ఇంతకీ చాలా నష్టాలు ఉన్నాయి. ఏంటి ఆ నష్టాలు? ఇంతకీ మీ పేరు జీవగ్రంథంలో నుండి తుడిచివేయబడుతుంది. మీరు బాగా ఆలోచించండి. ప్రతి క్రైస్తవుడికి
నేను చెప్పేది ఒకటే, ఏంటి ఎంతకనగానే లోకముతో ఉన్నవారితో పోలిస్తే వీఆర్ డూయింగ్ సో మచ్ గుడ్ థింగ్స్. మనం చాలా మంచి పనులు చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మనము చాలా కంట్రోల్ చేసుకుంటున్నాం మన ఆత్మీయ జీవితంలో. ఏం కంట్రోల్ చేసుకుంటున్నాం ఎంతకనగానే దేవుని యొక్క వాక్యం విన్న కొంతకాలమైనా, అంటే సహజంగా బుధవారం వెళ్ళిన తర్వాత పడిపోతారండి ఎక్కువ మంది. మాకు సోమవారం బాగానే ఉంటారు, మంగళవారం కొంచెం బాగానే ఉంటారు. కానీ మీరు ఆలోచించండి, ఇప్పుడు సినిమాలకి మీరు ఇంతకు ముందు వెళ్ళినట్టు వెళ్తున్నారా చెప్పండి? వెళ్ళడం లేదు. బాయ్స్ గురించి ఆలోచిస్తే, అబ్బాయిల గురించి ఆలోచిస్తే అసలు మందు తాగుతారా మీరు చెప్పండి? ఆ పదమే రాదు. సిగరెట్ ఈ పదం కూడా రాదు. అంటే క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మందు వదిలేశారు, సిగరెట్లు వదిలేశారు, సినిమాలు వదిలేశారు, తర్వాత లోక సంబంధమైన వ్యసనాలు వదిలేశారు. అన్నీ వదిలేసి మనం ఎంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాం అంటే అబ్బో చాలా కష్టపడుతున్నాం. అయితే ఎంత కష్టపడుతున్నామో అదే విధంగా ఒక కార్నర్లో, ఒక మూలన ఇంతకుముందు పోల్చినంత కాదులే కానీ ఎంతో కొంత ఉన్నాయి. ఏంటి ఎంతకనగానే లోక సంబంధమైనటువంటి ఉన్నాయి, మన ఆత్మీయ జీవితంలో కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కొన్నిటి వలన ఈ చేసినటువంటి ఈ త్యాగం అంతా ఏమైపోతుంది, ఇంతకే వ్యర్థమైపోతుంది. ఉదాహరణకి కొంతమందిలో కోపం ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కోపం వల్ల ఏది కోల్పోతారు, ఇంతకే చేసినటువంటి మంచి అంతా ఎటు వెళ్ళిపోతుంది. కొంతమందికి జోకులు వేయటం బాగా ఇష్టం. జోకులు అంటే అక్కడ ఏం ఉండదు కానీ దాన్ని ఒక పెద్ద చేసి నవ్వేస్తూ ఉంటారు. అలాంటి పోకిరి చేష్టలు అంటారు వాటిని. ఈ పోకిరి చేష్టల వల్ల దేని కోల్పోతున్నాం మనం ఎంతకనగానే చేసినటువంటి మంచి అంతా ఎటో వెళ్ళిపోతుంది. అందుకే ఏమంటున్నారు సార్దీసి సంఘంతో, ఇంతకీ నీ దగ్గర కొన్ని క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు అనేవి ఎలాంటివో తెలిసి ఇంతకీ నష్టాన్ని కలిగించేవి. అయితే మిగిలినటువంటి మంచి వాటిని బలపరచండి. ఏవైతే కోల్పోయారో మీరు ఆ కోల్పోయిన వాటిని మంచిగా చేయండి, అప్పుడే మీరు మంచిగా ఉంటారు. చదువుకుందామన్నమాట. ప్రకటన గ్రంథంలోకి వచ్చేస్తే 3వ అధ్యాయంలో ఏమంటున్నారు ఇంతకీ? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూద్దాం. 2వ వచనం నుండి మనం చూస్తే, నీ క్రియలు నా దేవుని ఎదుట ఉన్నాయి, సంపూర్ణమైనవిగా లేవంటే మంచివి ఉన్నాయి, సంపూర్ణంగా లేవు. 100 ఉన్నాయి అనుకోండి, 100కు 100 లేవు నీ దగ్గర, కానీ 70 80 మంచి ఉందబ్బా మీ దగ్గర, చాలా మంచి ఉంది. 70 80 మంచి ఉందంటే చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఈరోజు మీరు అందరూ కూడా ఒక లోకాన్ని జయించి వచ్చారు ఇక్కడికి. ఏంటి ఆ లోకానికి సంబంధించినటువంటివన్నీ జయిస్తేనే ఇక్కడ ఉంటారు. సంఘంలో కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి? ఈ టైంలో మీరు బట్టలు ఉతుక్కోవచ్చు, ఈ టైంలో మీరు ఇంకా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు మీరు. కానీ అవన్నీ వద్దు. శ్రేష్టమైనటువంటి కాలాన్ని నేను దేవుడి కోసం గడపాలి, నా దేవుని కోసం. నీకు నా దేవుడి యొక్క నాతో ఏం మాట్లాడుతున్నారు ఇంతకు? నా దేవుడు, నేను దేవుడిని ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి అని మీరు ఇక్కడికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఎందుకనగానే ఇదిగో లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవునితో స్నేహం చేయడం ఇక్కడికి వచ్చారు. అంటే మంచి ఉందా మీ దగ్గర? ఉందే. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక స్టార్ట్ అవుతుంది ఏంటి ఇంతకీ? చెడు. ఇదంతా మంచే, ఇదంతా మంచి. అందుకే ఏమంటారు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడట్లేదు గనుక జాగరూకుడివై చావనయ్యున్న, చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని బలపరచండి. చావడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. ఏ విషయాల్లో చావబోతున్నారో వాటిని మీరు బలపరచండి, బ్రతికించండి, లెగాలి. అంటే మేల్కోవడం అంటే దేని విషయంలో మేల్కోవాలి ఎంతకనగానే మన ఆత్మీయ జీవితంలో ఏ ఏ విషయాలలో మనం పడిపోతున్నామో దాని పట్ల శ్రద్ధ కలిగి మనం జీవించగలగాలి, ఆసక్తి కలిగి మనం జీవించగలగాలి. వాటిని ఇమ్మీడియట్గా బలపరుచుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ ఏ గడియో మనకు తెలియదు కనుక. అదే చెప్తున్నారు కింద ఆ కంటిన్యూషన్ ఏమంటున్నారు ఇంతకీ? 4వ వచనం, మారు మనసు నీవు జాగరూకుడవై ఉండని ఎడల. 3వ వచనం, ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. మరి యేసుక్రీస్తు వచ్చే సమయానికి బుద్ధిగల కన్యకలా ఉంటావా, బుద్ధి లేని కన్యకలా ఉంటావా, మీ ఇష్టం. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు ఇంతకీ? ఆయిల్ సిద్ధంగా ఉంచుకున్నారు, దివిటీలు సిద్ధంగా ఉంచుకున్నారు, రెడీగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చారనే కేక వినబడిన వెంటనే ఐఆమ్ రెడీ అని ఉంచున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మిగిలిన ఏం చేస్తున్నారు? బిజీ. గోరింటాక దగ్గర కబుర్లు పెట్టుకున్నారో, లేదంటే కనుక డ్రెస్సుల గురించి కబుర్లు పెట్టుకున్నారో, లేదంటే కనుక ఇంక వేటి గురించి పెట్టుకున్నారో, మొత్తానికి వీళ్ళు మర్చిపోయారు. సిద్ధపాటు జీవితం లేదు వాళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర మాత్రం సిద్ధపాటు జీవితం ఉంది. యేసుప్రభువు వచ్చిన వెంటనే టక్కున వెళ్ళిపోయారు అంతే. మరి మన జీవితం కూడా అంతే. మెలకువ కలిగి మనం ఏం చేయాలి ఎంతకనగానే, ఇదిగో ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నామో, బలహీనమైన ఆ విషయాలలో మనం చావనై ఉన్నాం కనుక మనం చచ్చిపోకుండా బ్రతికే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి.
కాపాడుకోలేని పక్షంలో ఉన్నారనుకోండి, నేను ఒకటే చెప్పగలను. చాలామందికి ఒక పాపం గురించి చెప్తున్నప్పుడు నేను వెంటనే ఎక్కువ క్లోజ్ అయితే కనుక చివరిలో ఒక మాట చెప్తా. జాలేస్తుందిరా నిన్ను చూస్తే అంటాను. దేనికి ఎంతకనగానే, ఇంత బాగా బ్రతికి జస్ట్ రీల్స్ దగ్గర పోతున్నామంటే అది ఎంత జాలో ఆలోచించండి. ఎంత జాలి పడాల్సిన విషయం ఆలోచించండి. అంటే ఎంత మంచిగా బ్రతికినోడు, ఇన్ని సాహసాలు చేసినోడు రీల్స్ దగ్గర పోతున్నాడా? వెరీ సాడ్. చాలా జాలి. కొంతమంది చెల్లెలను కూడా నేను చూస్తున్నాను అనమాట. చాలా మంచి మంచి చెల్లెళ్ళు అని నేను చూస్తున్నాను. ఒక చెల్లి అయితే ఒక దేవుని కార్యక్రమానికి తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ అంతా తీసిచ్చారు. అంటే నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ సంఘంలో ప్రకటించిన వెంటనే ఆ చెల్లెమ్మ తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ అప్పుడే కొనుక్కున్నారు కొత్తది. తీసుకొని వెంటనే, అన్న ఈ పని చేసేద్దామన్న వెంటనే అని చెప్పేసి ఆ గోల్డ్ తీసుకొచ్చి, మీరే తాకట్టు పెట్టేయండి, మీరే తీసేసుకోండి, అమ్మేసుకుంటూ తాకట్టు పెట్టుకుంటే మీ ఇష్టం, మొత్తానికి ఆ పని మాత్రం వెంటనే జరగాలన్నాను. అంత డెడికేటెడ్గా ఉన్నటువంటి సిస్టర్స్, చెల్లెళ్ళు కూడా ఎక్కడ పడిపోతారు ఎందుకనగానే సినిమా సాంగ్ దగ్గర పడిపోతారు. ఇప్పుడు ఈ త్యాగం, ఈ చిన్న పాపం పక్కన పెట్టండి, మీరు ఆలోచించండి ఒకసారి. జాలి కలుగుతుందా లేదా మీకు? ఇంతకీ మన లైఫ్ కూడా అంతే. ఆ త్యాగం మీకు చెప్పాను, మీరు కూడా ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. మీ లైఫ్ కూడా మీరు ఎన్నో అడ్వెంచర్స్ చేసి ఉంటారు దేవుని కోసం. అవన్నీ ఎక్కడ పోతాయి ఎందుకనగానే చిన్నవి. అవన్నీ మనం జయించగలం దేవుని మీద ఆధారపడితే, ప్రార్థన చేసుకుంటే. దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకుని, జేసీబీ తీసుకొని కొండలన్నీ పిండి చేయండి అంటలేదైనా. ఒక పాపాన్ని మనం జయించాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన రెండు చెప్తున్నారు. ఏంటి ఎందుకనగానే, హృదయంలో వాక్యం ఉండాలి, జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థనతోటి మనం ఎంతటి పాపాన్నైనా జయించవచ్చు. కానీ మనం ఏం చేస్తాం ఎంతకనగానే, ప్రార్థన అనేసరికల్లా మోకరించం. ఒకవేళ మోకరించిన కొంతమంది ఒక పావు గంట 10 నిమిషాలు అంటే గగనం. ఎందుకంటే జ్ఞానం ఎక్కువైపోయింది కదా, కాబట్టి ప్రార్థన చేయం మనం. కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా క్రాస్ చెక్ చేసుకోవాలి. బైబిల్లో దేవుడు ఏవైతే చెప్పారో అవి నేను ఫుల్ఫిల్ చేస్తున్నానా లేదా. ఇంకా సార్డీసీ సంఘానికి చెప్తున్నారు ఏమని ఎంతకనగానే, నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవంటే కొన్ని ఉన్నాయి, కానీ కొన్ని లేవు. ఏవైతే చావనై ఉన్నాయో వాటిని మీరు బ్రతికించాలి, వాటిని మీరు నిలబెట్టుకోవాలి. అసలు మనం పాపంలోనే పడకుండా ఉండాలంటే, మళ్ళీ చెప్తున్నాను, అసలు మనం పాపంలోనే పడకుండా ఉండాలంటే అదిగో ఇప్పుడు మీకు 2 స్టేజ్లు కనబడతాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటి ఎంతకనగానే, ఏ విషయాల్లో మనం పడిపోతున్నామో ఆ విషయాలని జయించు నుంచోవటం ఫస్ట్ది. రెండోది ఏంటి ఎంతకనగానే, జయించు నుంచున్నాకంటే మనలో ఉన్న పాపానికి సంబంధించిన క్రియలన్నీ జయించిన తర్వాత మరలా మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే, ఇదిగో సాతాను వేసే ఆ తంత్రాలు, ఆ దుష్టుడు వేసే అగ్ని బాణాలకు మనం పడిపోకుండా ఉండాలంటే దేవుడు మెలకువగా ఉండి ఒక పని చేయమన్నారు మనల్ని. అప్పుడు ఆ పని మనం చేస్తే కనుక అస్సలు పాపంలోనే పడవండి. ఏంటి ఆ పని? ఇంతకీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, మీకు చక్కగా ఒక వర్క్ కూడా ఇస్తున్నా, ప్రాజెక్ట్ వర్క్ లాంటిది ఎవరైనా చేస్తే సంతోషం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, తోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. చూసారా చక్కగా ఉందో? అంటే ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నామంటే దట్స్ ఇట్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. తమ్ముళ్ళు చెల్లెల్లో 100% ఈ సర్వాంగ కవచం మనం ధరించుకున్నామంటే కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, దుష్టుని మనం ఎలా జయించవచ్చు సింపుల్గా. ఆ సర్వాంగ కవచం ఏంటి? ఇంతకీ వినటానికి ఈజీగానే ఉంది, కానీ క్రియలలో పెడితే చాలా కష్టం. చూడండి ఏముంది, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టు ఉండాలి, నీతి అనే మైమరు ఉండాలి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడండి.
ఎన్నిసార్లు చెప్తాను మీ అందరికి కూడా, అరే సువార్త ప్రకటించడానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒకటికి మనం వాక్యం ప్రకటించినప్పుడు మనలో దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన రెట్టింపు అవుతుంది. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు ధమా ధమా ధమ పెద్ద డ్రమ్ము కొట్టినట్టు కొడతాడు మన హృదయాన్ని. ఎంతమందికి చెప్తున్నావు కదరా, నీ బ్రతికేంటో చూసుకుంటున్నావా అని. సువార్త ప్రకటించే విషయంలో ఎందుకు రెడీగా ఉండాలి ఎంతకనగానే, ఆ వాక్యం విన్నప్పుడు వచ్చే మార్పు కంటే కూడా చెబుతున్నప్పుడు వచ్చే గద్దింపు కానీ, మార్పు కానీ, పురుకొల్పబడటం కానీ, ప్రేరేపించబడటం కానీ 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే నేర్చుకోవాలి, వాక్యాన్ని ఫాస్ట్ నేర్చుకొని ఫాస్ట్గా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. నిలబడటానికి మీకు ఆధారం ఏమో సత్యమైన దట్టి, మీ నడుముకి ఏం కట్టుకోవాలి, వాక్యమైన దట్టి కట్టుకోవాలి. నీతి అనే మైమరు తొడుగుకోవాలి. చూసారా, సమాధానానికి సువార్త ప్రకటించాలనే మనసు, సిద్ధం మనసు మీ పాదాలకు జోలుగా ఉండాలి. ఇంకా ఏమంటారు ఇంతకీ కంటిన్యూషన్, ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మకట్కమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ప్రార్థన ఉందా? ప్రతి సమయంలో ప్రతి విధమైన దాని గురించి ప్రేయర్. ఇది ఒక పెద్ద షీల్డ్ అండి. విశ్వాసమైన డాలు పట్టుకుంటే సాధారణ మనం ఎలా వాడేసే బాణాలు ఎలా చేయించగలమో, ప్రేయర్ ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం చాలా కట్టుకోవచ్చండి. మనలో ఒక నూతనమైన మార్పు వచ్చేస్తుంది. అది ఎంత నూతనమైన మార్పు అనగానే దాన్ని మాటలతో వివరించలేం, వర్ణించలేం. దేవుని కృప ఎంత చక్కగా జీవము కంటే ఉత్తమమైనటువంటిదో, మన జీవితం జీవములోకి వెళ్ళాలంటే, చీకటిని జయించాలంటే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎంత సమయం కేటాయిస్తున్నామో ఆలోచించండి. బైబిల్ రీడింగ్ ఎంత సమయం కేటాయిస్తున్నాము, ప్రార్థనకి ఎంత సమయం కేటాయిస్తున్నాము. ఇదే మేల్కోవడం అంటే. దుష్ట సంబంధమైనటువంటి అంధకార క్రియల్లో పాలివారై ఉండక ఎప్పుడు కూడా పగటివారి వలె, ఇదిగో దేవుని సంబంధుల వలె, దేవునికి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మీరు నిమగ్నం అయిపోవాలంతే. ఇప్పుడు దాకా చదువుకున్నదంతా మీ మనసులో ఉంటే, ఇప్పుడు మొదటి తెస్సలోనిక పత్రికలోకి వెళ్ళిపోదాం. మీకు అర్థమవుతుంది. మొదటి తెస్సలోనిక పత్రిక ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకోండి. ఇప్పుడు చదవండి. 5వ వచనం నుంచి మనం చూద్దాం. 5వ వచనం నుంచి మనం చూస్తే, లేదంటే కనుక 4వ వచనం నుంచి మనం చూద్దాం. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు ఎందుకు భయపడాలి? వచ్చేస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకులో 1000 రూపాయలు, బీరువాలో 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఎవడు ప్రశాంతంగా పడుకోడు. దేనికంటే దొంగ ఎత్తుకుపోతానని భయం. అలాగే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, ఎందుకు భయం? మీరు చీకటిలో ఉన్నటువంటి వాళ్ళైతే కాదు, భయపడాల్సిన అవసరం లేదు. రెడీగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారు వస్తున్నారన్న సంతోషం మీలో ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి ఇంతకీ? మీరందరూ 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రానమును ధరించుకుందాము. అదే ఆరాధ్యం మనం 12వ వచనంలో చూసాం కదా, ఇక్కడ సగం ఉంది, అక్కడ ఫుల్ఫిల్మెంట్గా సర్వంగా కావచ్చు మనకు అక్కడ కనబడుతుంది. ఇప్పుడు అద్భుతమైన స్టేట్మెంట్. ఈ రెడీ అనే సబ్జెక్ట్కి ఫస్ట్ ఆర్ అనే సబ్జెక్ట్కి లాగి మనందరిని చక్కగా మంచిగా బొజ్జగించే విధంగా కనపడుతుంది, చెంప మీద కొట్టే విధంగా కనపడుతుంది. 9వ వచనం చదవండి చక్కగా. 9వ వచనం చూస్తే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను పిలిచెను కానీ, ఎందుకు పిలవలేదంటే దేవుడు మనల్ని, మరి మనం ఏం చేస్తున్నాం ఇంతకీ? ఉగ్రత పాలాగటం కోసం పరిగెడుతున్నాం. దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించింది మనల్ని రక్షించడానికి కానీ మనల్ని ఉగ్రతలో నెట్టడానికి కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఎందుకనగానే, ఇదిగో ఇలాంటి మెసేజ్లు విన్నప్పుడు కానీ, లేదంటే కనుక యేసుక్రీస్తు వారి మరణానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ చూసినప్పుడు మాత్రం మరలా కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి. ఈస్టర్ డేస్, లెంటి డేస్ కదా ఈ టైంలో, మంచిగా గుడ్ ఫ్రైడే రోజు అందరూ హిట్ చేస్తారు, తెగ హిట్ చేస్తారు. గుడ్ ఫ్రైడే రోజు కన్నీళ్ళు మొత్తం చర్చ్ అంతా మొత్తం వాటర్ అంతా అయిపోద్ది అంతా. తర్వాత ఏమైంది ఎంతకీ గుర్తుండదు. ఈస్టర్ తర్వాత సెకండ్ డే మళ్ళీ ఉండదు, ఇంకా మళ్ళీ యేసుప్రభు ఉండదు, ఆయన త్యాగం ఉండదు, ఏముంటుంది అంతే. అకేషనల్గా మనం యేసుక్రీస్తు వారి మరణాన్ని గుర్తుంచుకోవడం కాదు, ఫర్ ఎవర్ మన జీవితకాలం అంతా గుర్తుంచుకోవాలి. అస్సలు మన ఆత్మీయ జీవితంలో నిద్ర మత్తే రాకూడదు.
మెలకువగానే ఉండాలి. ఎందుకంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఎప్పుడు సాతాను ఎటు నుంచి మన మీద అటాక్ చేస్తాడా అని సిద్ధంగా ఉండాలి. దేనికి? సాతానుని జయించడానికి, అలాగే యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి. తండ్రి, మీ కుమారుని పంపించండి అయ్యా, ఇప్పుడు మేము రెడీగా ఉన్నామని మీరు చెప్పగలిగే విధంగా టైం పట్టడానికి సంవత్సరాలు పట్టకూడదండి. సెకండ్స్లో అయిపోవాలి అంతే. ఒకటి దేవుడు మనకి వాక్యం ద్వారా చూపించారా, ఇమ్మీడియట్గా చేంజ్ అంతే. ఎవరి కోసం పరలోకం ఎందుకు పోగొట్టుకోవాలండి? ఇప్పుడు నేను సువార్త చేస్తానన్నానండి, పరిచర్య చేస్తున్నానండి, ఇప్పుడు ఎవరి వలనో నేను ఎందుకు పరలోకం పోగొట్టుకోవాలి చెప్పండి? నా లైఫ్లో కూడా అబ్స్టాకిల్స్ క్రియేట్ చేసేవాళ్ళు, బాణాలు వేసేవాళ్ళు, వెనకాల గోతులు తవ్వేవాళ్ళు, వెనకాల దాన్ని ఏమంటారు పొడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను నా మార్గంలో నేను వెళ్తున్నాను అంటే దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు మార్గంలో నేను వెళ్తున్నప్పుడు ఎవడో ఏదో అన్నాడు, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత మాట అన్నవరా నన్ను, ఎంతకీ నేను ఎవరో తెలుసా నీకు? ఆడి దగ్గర నిరూపించుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? మిమ్మల్ని కూడా ఎవరో ఏదో అన్నారండి, ఒక మాట అన్నారు మొత్తానికి. అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసా నేను ఎంత మంచిదాన్నో, తెలుసా నేను ఎంత మంచిదాన్నో, ఆడి దగ్గర నువ్వు నిరూపించుకుంటే ఏమొస్తుంది? ఆడి సర్టిఫికేట్ నీకు పని ఏంటి చెప్పండి? ఉపయోగం లేదు. సరే వాడు ఇచ్చాడబ్బా, పెద్ద సర్టిఫికేట్ ఇచ్చాడు, బంగారు రేకు మీద పొదిగాడు, బంగారు రేకు కొట్టించాడు నీకు, ఈ అబ్బాయి రాజా ఈజే అసలు ఫర్ ఎవర్ హోలీ మ్యాన్ అన్నాడు అంతే. హోలీ మ్యాన్ అంటే పరిశుద్ధుడు అనేసాడు అంతే. ఎవడో ఇచ్చలేదు, మీరు అందరూ సంఘం అంతా కలిపి డబ్బులు వేసుకొని బంగారంతో ఒక మంచి సర్టిఫికేట్ చేసి, ఆ సర్టిఫికేట్లో నా బొమ్మ వేసి, మళ్ళీ నా బొమ్మ ప్రింట్ చేసి కింద రాశారు రాజా అన్న నిజంగా పరలోకానికి అర్హుడు అని. మీరు అందరు సంతకాలు చేశారు, మళ్ళీ బంగారం దాంట్లోనే. పరలోకం వెళ్ళిపోతానా? వెళ్ళనండి. సంఘం అంతా కలిసి దూషించారు, నన్ను దూషించారు, సంఘం అంతా కలిసి దూషించారు. మొత్తం ఇంటర్నల్ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్ చేశారు, మొత్తానికి కృంగదీశారు అంతే. ఎక్కడ టాప్లో ఉండాల్సిన బాటమ్ చేసి కృంగదీశారు. ఇక న్యూస్ మీడియాకి పనే ఉంటుంది, మీరు చెప్పండి. ఇక వాళ్ళు ఒక విషయం తలుచుకుంటే ఇంకా వాళ్ళు ఇష్టం కదా, ఇక వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేశారు. వీటిలో నేను ఎక్కడ ఎవరిని చూడకుండా యేసుక్రీస్తు వారిని చూస్తూ చక్కగా వెళ్తా ఉన్నాను. ఆ మూమెంట్లో యేసుప్రభు వారు వచ్చారండి. అప్పుడు చెప్పండి, ఈ న్యూస్ మీడియాలో బ్రదర్ రాజా చెప్పు, ఇప్పుడు ఎన్టీవీలో నీ గురించి ఇలా రాశారు, దాని గురించి ఏమంటావు అంటారా? యేసుప్రభు వారు వచ్చి నన్ను అసలు అంటారు. అదే టీవీ నేను ఎలా చెప్పారు నీ గురించి, మీరు అంటారు, అలాగా మీరు మాట్లాడతారు. ఏమన్నా ఇంతకీ అన్న మీరు ఏమీ చేయకపోతే ఎన్టీవీలో ఊరకనే అలాగ అన్నారని మీరు అంటారు. మనుషులు అంటారు ఏదో చేసే ఉంటుందా, ఏదో జరిగి ఉంది మొత్తానికి. అందుకే అన్ని మీడియాలో ఉన్న బీబీసీలో కూడా వచ్చిందంటే మొత్తానికి ఏదో జరిగి ఉంటుంది. మనుషులు చూస్తారు అవన్నీ, దేవుడు ప్యూర్గా హార్ట్ మాత్రం చూస్తారు. ఆయన ఒక్కటే మాట్లాడతారు, మై డియర్ సన్ చలో వెళ్ళిపోదాం పరలోకం అంటారు అంతే. సిద్ధపాటు కలిగి మనం ఉంటే, అంటే అందరినీ ఫోకస్ చేసామనుకోండి ఎటు కాకుండా అయిపోతాం. ఒక్కటే మన గురి అవ్వాలి. ఏంటి ఎంతకనగానే ఇదిగో పరలోకానికి వెళ్తున్నావా లేదా. ఇందాక చెల్లి కూడా మాట్లాడుతూ మేలుల్లో షేర్ చేసుకున్నారు. ఏమవుతుంది, మా అయితే చంపేస్తారా అంతే, మా అయితే తిడతారా అంతే, అసహించుకుంటారా అంతే. అసహించుకుంటారు, విసర్జిస్తారు, తిడతారు, దూషిస్తారు, మా అయితే దూరం పెట్టేస్తారు, మాట్లాడడం మానేస్తారండి. అందుకంటే ఏం చేస్తారు చెప్పండి? చంపగలరా? ఏమో, దేవుని సహాయం లేకుండానే, దేవుడి పర్మిషన్ లేకుండా చంపడమా? కుదరదు అది. అంటే వాడు చంపగలుగుతున్నాడంటే దేవుడు అప్రూవల్స్ ఇచ్చారనమాట. మరి దేవుడి అనుమతితోనే చచ్చిపోతున్నప్పుడు ఇక మనకు ప్రాబ్లం ఏంటి? ఈ కాన్ఫిడెంట్ ఉందండి పౌలు గారికి, అందుకే పరిగెడతారంతే. ఎంత దూరం పరిగెడతారంటే వెళ్తారు అంతే. సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని గురి అద్దగా పరిగెడుతున్నాను. అంటే ఆత్మీయ జీవితంలో మీరు మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే అపవాది వేసే ప్రతి అగ్నిబాణాన్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర రెడీగా ఉండాలి. రెడీమేడీ కాదు, రెడీగా ఉండాలి మీరు అంతే. ఎటు నుంచి వచ్చినా, ఎలాంటిది వచ్చినా, అది రోమర్ అవ్వచ్చు, లేదంటే కనుక మన 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 పరువు తీసేది కావచ్చు, లేదంటే ఇంకేదైనా అమ్మాయి ద్వారా కావచ్చు, డబ్బు ద్వారా కావచ్చు, పదవి ద్వారా కావచ్చు, ఇంకేదైనా ఏది మన చుట్టూ అలుముకున్నా కానీ మనం ఎలా నిలబడాలి ఎంతకనగానే ధైర్యంగా యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే మన పరలోకం తీసుకెళ్ళిపోయేలా ఉండాలి. ఎందుకంటే ప్రతి వాడికి కూడా వాని క్రియలను బట్టి ఇవ్వటానికి జీతం ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. మనం ఇక్కడ సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఆయన దగ్గర కూడా సిద్ధంగా ఒకటి ఉంది, జీతం సిద్ధంగా ఉంది. ఇది ఫస్ట్ ఆర్ ఏంటంతకే రెడీ. ఆత్మ సంబంధమైన మత్తులో పడిపోకుండా ఉండాలి మీరు అందరూ కూడా. ఆ మత్తు మీరు ఎక్కడ ఉన్నారో మీరు చెక్ చేసుకోవాలి. నాకు తెలియదు, ఐ కెనాట్ డిఫైన్. మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎక్కడ దెబ్బతింటున్నారు? కొంతమంది చూడండి, ఆ మంచినీళ్ళు తాగినట్టే చెప్పేస్తారు అబద్ధాలు. మంచినీళ్ళు తాగినట్టే, అందులో ఏముండదు.
ఎందుకు అబద్ధం చెప్తున్నాం? ఎందుకంటే ఆడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, వాళ్ళేమనుకుంటారు, ఎవరేదో అనుకుంటారని దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించడం అంటే నీకెంత ధైర్యం? అబద్ధం చిన్నదే. ఉదాహరణకి, అన్న నా గురించి ప్రార్థన చేశారా? చేశాను తమ్ముడు. ఒక అబద్ధం. చూసారా, పెద్ద అబద్ధం ఇది. నేను అడుగుతాను, చెల్లెమ్మ నా గురించి ప్రార్థన చేశావా? చేస్తే చేశానని చెప్పాలి, లేదంటే లేదని చెప్ప. చేస్తున్నావు, రోజు చేస్తున్నావు అన్న ఒక అబద్ధం, రోజు చేస్తున్నామన్నా రెండో అబద్ధం. అప్పుడు నేను కనుక మళ్ళీ నిజం చెప్పురా అంటే నిజంగా చేస్తున్నానన్న మూడో అబద్ధం. చూసారా, అంటే సింపుల్. అందుకే సులువుగా చిక్కులు పెట్టి పాపమన్నారు. అందుకే నిలబడాలంటే లేదన్నా, చేయట్లేదన్నా. అప్పుడు ఏమవుతుంది? మహా అయితే దుర్మార్గురారా, నీచురాలా, నా గురించి ప్రార్థన చేయట్లేదని నేను నోరు జారాను అనుకోండి. అప్పుడు ఎవరికి ప్రాబ్లం? ఎందుకే? నాకు ప్రాబ్లం. వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఈ చిన్న లాజిక్ గుర్తుపట్టాలి మనం. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు? అంటే దాని అర్థం వాళ్ళని నశించిపోమని కోరుకోవటం కాదు. అంటే ఎదుటివాడు నా గురించి ఎంత దుర్మార్గత మనసులో పెట్టుకున్నాక నాకు అనవసరం, నేను మాత్రం దేవుడికి యథార్థంగా ఉండాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. అంటే చిన్న చిన్నవే కానీ పెను మార్పులు, పెను ప్రమాదాలు. ఇప్పుడు ఇంకొంచెం ఇమాజినేషన్ చేసుకుందాం అనుకోండి. నీ ప్రార్థన చేస్తున్నావా అమ్మ అన్న వెంటనే అబద్ధం చాలా కాన్ఫిడెంట్గా, చాలా స్ట్రాంగ్గా అన్న వెంటనే యేసుప్రభువారు వచ్చారనుకోండి. ఇప్పుడు చేసిన ఈ జీవితం అంతా ఏమైపోయింది మీరు చెప్పండి? ఒక్క అబద్ధానికి మీరు అనుకోవచ్చు, అంటే దేవుడు ఒక్క అబద్ధానికి ఎంత చేస్తారని మీరు అనుకోవచ్చు. చేస్తారు. ఎహెచ్కేలు గ్రంథానికి వచ్చేది. ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయం మనం చూస్తే, ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయం మనం చూస్తే 24వ వచనంలో చూడండి, నేను చక్కగా ఉంది. అయితే నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యాలు ఏ మాత్రము కూడా జ్ఞాపకములోనికి రావు. చూద్దాం వల్ల ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, కొంతమంది ఓపెన్ చేసినట్లేరు. 24వ వచనం, ఎహెచ్కేలు 18:24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నింటి ప్రకారము జరిగించిన అతను బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడే చేసిన పాపమును బట్టి మరణముందును. దేవుడు దేవుడేనండి. ఆయన దగ్గర న్యాయమేనండి. యథార్థతేనండి. ఆయన పరిశుద్ధుడండి. పోన్లే పర్లేదులే అంటానికి ఆయన మనిషి కాదు. కనుక అబద్ధం అవ్వచ్చు, లేదంటే కనుక ఆడుకోవటం కావచ్చు, లేదంటే కనుక పాడుకోవటం కావచ్చు. అంటారుగా ఆటపాట ప్రోగ్రామ్స్, అంతాక్షరి, ఈ అక్షరి అంతరిక్షంలోకి వెళ్ళిపోతాం మనం. అంతాక్షరి ఆడేమంటే అవన్నీ కూడా ఆలోచించండి. చిన్న చిన్నవే, అష్టాచమ్మ, గోడంబిల్ల, ఇవన్నీ మీకు చిన్న చిన్నవే. ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు చాలా సీరియస్గా అష్టాచమ్మ ఆడుతున్నారు. అలాగ దాన్ని అట్నే ఉంటారు, వేసేవాటిని ఏదో అంటారు కదా, అది అలా పైకి వేసారు, పాచికలా ఏదో అంటారు వాటిని, ఆ గవ్వలో ఉంటాయి కదా, అలా పైకి వేసినట్టు యేసుప్రభువారు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, కింద పడవు, ఇంకా అక్కడికక్కడే కాలిపోతాయి అవన్నీ కూడా. మీరు పెట్టుకున్న బోర్డు కాలిపోద్ది, భూమి కాలిపోద్ది. నువ్వు ఎలా తెల్లమహేసం చూస్తూ ఉంటూ ఏం జరుగుతుంది నీకు, అప్పుడు నీకు అర్థమైపోద్ది, అంతా సమస్తము క్లారిటీ వచ్చింది. ఒరే, ఎంత జీవితం జీవించి అష్టాచమ్మాడి నరకానికి వెళ్ళిపోయానా? అరే 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 అరే, నిజమేనండి, నిజం. అందుకే కొన్ని సందర్భాల్లో కొన్ని ఈవెంట్స్కి నేను వెళ్ళను. దేనికి? ఎంతకనగానే ఎంత పరిచర్య చేసి, ఇప్పుడు సువార్త సభకి వెళ్తున్నామండి. పెద్ద సువార్త సభకి వెళ్తున్నా, చిన్న సువార్త సభ, చిన్నది పెద్దది అనేది మనిషి పెడతాడు. ఇద్దరికి చెప్పిన సువార్త, 50 మంది చెప్పిన సువార్తే. ఇప్పుడు సువార్త కార్యక్రమాలలో జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, చచ్చిపోయాం, పరదేశికి వెళ్తాం, అంతే కదా. ఇప్పుడు వివాహం ఎందు, అక్కడ ఏ ఉపయోగం లేదు. అక్కడ తాగుబోతులు ఉంటారు, సినిమా పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఎవరో చుట్టాలు, బాగా దగ్గర చుట్టాలు, దూరపు చుట్టాలు అని పేర్లు ఉంటాయి కదా. దగ్గర చుట్టం ఎవరో పెళ్ళికి పిలిచారు, వెళ్తున్నాం. అదేం క్రిస్టియన్ మ్యారేజ్ అసలే కాదు, వెళ్తున్నాం మనం. ఇప్పుడు వెళ్తా ఉన్నప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ అయినా కానీ సినిమా పాటలు పెడుతున్నారు. ఈ మధ్య అలాంటి అసలు వెళ్ళకండి, వెళ్ళినా మధ్యలో నుంచి వచ్చింది అంతే. అక్కడ ఉండకండి. అసలు క్రిస్టియన్ మ్యారేజ్ అయినా వెళ్ళినా సినిమా పాటలు పెడతారు, మనకి తెలియక వెళ్ళాం. సినిమా పాటలు పెడతారని తెలియదు కదా మనకి. వెళ్ళాను, క్రిస్టియన్ మ్యారేజ్ పెట్టారు, వెంటనే వచ్చాను, తింటాం లేదు ఏం లేదు, వచ్చాను అంతే. ఏమంటే అలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాం అనుకోండి, చచ్చిపోయాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఇప్పుడు? ఎందుకు మనం ఏమన్నా సువార్త పనులు వెళ్తున్నావా? కాదండి. అంటే మనం ఏ చిన్న తప్పు చేస్తున్నా, పెద్ద తప్పు చేస్తున్నా, చిన్న పెద్ద మనం పెట్టుకుంటాం. తప్పు అంతే, పాపం అంతే. అలా పాపం చేస్తున్నప్పుడు యేసుప్రభువారు వస్తే ఎక్కడికి వెళ్తాం ఆలోచించండి. ఆ మూమెంట్, ఆ చిన్న మూమెంట్ అనేది
మనం దేవుని కోసం చేసిన ప్రతి అడ్వెంచర్ని, ప్రతి సాహసాన్ని, ప్రతి పనిని ఒక్క దెబ్బతో మొత్తం క్లోజ్ చేసేస్తుంది. అందుకే పౌలు గారు అంటారు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. చాలా సింపుల్గా చిక్కులు పెట్టేస్తుంది, సింపుల్గా నరకానికి వెళ్ళిపోతాం. దాని దగ్గర పెద్ద ఎత్తుగడలు ఏమి ఉండవు. సాతాన్ దగ్గర చిన్న చిన్నవే ఉంటాయి, చాలా చిన్న చిన్నవి. కొంతమంది తిండిపోతలు ఉంటారు కదా, తిండిపోతలు ఏం చేస్తారు, ఇంతకీ తిండికి ఆశపడతారు అంతే. ఇక వాళ్ళు తిండికి ఆశపడి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అలా తిండికి ఆశపడి స్వీట్ తింటున్నప్పుడు యేసుప్రభు వారు వచ్చారు అనుకోండి, ఆలోచించండి. అంటే జస్ట్ దేని కోల్పోతున్నాం, ఇంతకీ తిండి కోసం పరలోకాన్ని కోల్పోతున్నాం. అందుకే అన్ని విషయాలలో మితముగా ఉండాలి, అన్ని విషయాలలో దేవునికి తగినట్టుగా మనం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చింది మనల్ని రక్షించడానికి, కానీ ఉగ్రత పాలు చేయడానికి కాదు. కనుక ఫస్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఏంటందుకే రెడీనెస్ అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ క్షణం యేసుక్రీస్తు వారు వస్తే పరలోకానికి వెళ్ళేలా ఉందా లేదా? ప్రతి క్షణం మీరు వేసుకోవాల్సిన ఒకటే ప్రశ్న, ఈ క్షణం యేసుక్రీస్తు వారు వస్తే మీరు పరలోకం వెళ్ళేలా ఉన్నారా? దట్ ఈస్ అల్టిమేట్ క్వశ్చన్. చాలామంది నేను చెప్పే క్వశ్చన్ అదే. ఎవరన్నా సరదాగా అంటూ ఉంటారు అప్పుడప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా లేదన్నా అని కొన్ని మాట్లాడుతుంటారు. అప్పుడు నేను అంటాను సింపుల్గా, సరే అమ్మా సరేరా, ఏముంది, యేసుక్రీస్తు రెండో రాకడలో చచ్చిపోయినలో లెగుస్తున్నారు, అప్పుడు ఏది నిజం ఏది అబద్ధం బయటికి రాదా? అప్పుడు చూద్దాంలే, జీతం ఇచ్చేది దేవుడు కదా, ఆయనకి ఇచ్చేయండి అవకాశం అని చెప్తాను అంతే. దేవుడికి అప్పచెప్పాను అని చెప్తా. నా తప్పుందని మీకు అనిపిస్తుంది అనుకోండి, దేవుడికి అప్పచెప్పండి. మీ తప్పుందని నాకు అనిపిస్తుంది అనుకోండి, దేవుడికి అప్పచెప్పేస్తాను. ఇప్పుడు దాన్ని బట్టి మన ఇద్దరం దూరం అవ్వాల్సిన అవసరం లేదు కదా, మన ఇద్దరం విడిపోవాల్సిన అవసరం లేదు కదా. దిస్ ఈజ్ వాట్ సింపుల్ నేను చెప్తాను అందరికీ. ఎందుకంటే మనం దేవునికి అవకాశం ఇచ్చాం అనుకోండి, ఆయన మొత్తం వెలుగులుగా తీసుకొచ్చేస్తాను అంతే. అంధకారమందుల రహస్యములను వెలుగులుగా తీసుకొస్తారు. ఏ వెలుగులో తీసుకురావడం ఇక్కడ కాదు, రెండో రాకల్లో మొత్తం బయలుపడిపోతాయి. ఆదాము నుండి చివరి మనిషి వరకు అందరూ అక్కడ ప్రత్యక్షమవుతారు. అక్కడ అర్థమైపోద్ది ఎవరు నీతిమంతులుగా నటిస్తున్నారు, ఎవరు అనీతిమంతులు. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది అనుకున్నారు, రెడీ. సెకండ్ పాయింట్ ఏంటందుకే రెస్పెక్ట్. రెండోది ఏంటందుకే రెస్పెక్ట్. అంటే యేసుక్రీస్తు వారి రాకడలో మనము నీతిమంతులతో పాటు పరిశుద్ధులతో పాటు పరలోకం వెళ్ళాలంటే మనలో ఉండాల్సినటువంటి మరొక లక్షణం ఏంటంతకనగానే, మరొక ఏంటంతకనగానే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే గౌరవించటం. ఏం గౌరవించాలి, దేన్ని గౌరవించాలి? మీరు బాగా ఆలోచించినట్లయితే కనుక, సంఘం అనగానే మీ ఒపీనియన్, మీ అభిప్రాయంలో ఒకవేళ సంఘం అంటే ఆదివారం అందరం కలుసుకుని ఆరాధించే ఒక ప్రాంతం, ఒక ప్లేస్ అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. కానీ దేవుని దృష్టిలో సంఘం అంటే ఏంటి ఎంతకనగానే ఒక కుటుంబం. సంఘం అంటే ఏంటి ఎంతకంటే ఒక ఫ్యామిలీ. చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ ద కన్స్ట్రక్షన్. దేవుడి డెఫినేషన్ ప్రకారంగా ఎఫెసీలకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది అన్నమాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం మనం చూసాం అనుకోండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే ఏమనుంది అక్కడ? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చూద్దాం. 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చూసారా? అంటే మనందరికీ దేవుడు ఎవరెంతకీ? తండ్రి. హీఈస్ నాట్ ద రిలేషన్లెస్ ఫెలో. ఆయన రిలేషన్ లేనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎవరెంతకనగానే ఆయనకు ఒక రిలేషన్ ఉంది. మనకి దేవుడికి ఉన్న రిలేషన్ ఏంటంతకీ? తండ్రి పిల్లల సంబంధం. ఇప్పుడు ఎవరు ఆయన పిల్లలు ఎంతకనగానే, ఇదిగో ఎవరైతే సంఘంలోకి వచ్చారో వాళ్ళందరూ ఆయన పిల్లలే. అందుకే ఆయన చెప్తున్నటువంటి మీ దేహము మీకు అనుగ్రహింపబడి నేను నివసించుటకు ఆలయమైనదని మీరు ఎరుగరా? దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినటువంటిది. ఇప్పుడు ఈ సంఘంలో దేవుడు ఏం చేశారు ఎంతకనగానే, కొన్ని రోల్స్ని పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అంటే పాత్రలు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఈ పాత్రల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి ఎంతకనగానే, మొదటి తెస్సలోనిక పత్రిక వచ్చేద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే కనుక 12వ వచనం నుంచి మనం చూద్దాం. 12వ వచనం మనం చూస్తే కనుక, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలనని వేడుకొనుచున్నాను. ఏం చేయాలంట? వాళ్ళని మిక్కిలి ఘనంగా ఎంచాలి. ఎవరిని ఘనంగా ఎంచాలి? ఇంతకీ చూద్దాం. మళ్ళీ చదవండి. 12వ వచనం చూస్తే, సహోదరులారా మీలో ప్రయాసపడుతూ
ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలనని వేడుకొనుచున్నాము. అంటే ఎవరిని ఎంచాలి ఘనంగా, ఎవరిని ఎక్కువ, ఎవరికి మన్నన చేయాలి, ఎవరిని ఘనంగా ఎంచాలి, ఎందుకనగానే మీకు బుద్ధి చెప్పుచున్న వాళ్ళని, మీ పైన నాయకులు ఉన్నటువంటి వాళ్ళని. ఎందుకు ఇంతకీ, ఎందుకు వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకు మనం వాళ్ళు ఘనంగా ఎంచాలి? ఘనంగా ఎంచడం అంటే మరలా శాలువాలు తెచ్చి కప్పోలు మళ్ళీ అలాంటివి కాదు. అవి చెప్పట్లేదు దేవుడు, శాలువాల గురించి చెప్పట్లేదు ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నారు ఎంతకనగానే, అదిగో హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు క్లారిటీ వచ్చింది. దానికంటే ముందు మొదటి తిమోతి పత్రికలో కూడా ఈ మాట ఏముంటుందో ఒకసారి మనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 17 మనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 5th చాప్టర్ 17వ వచనం మనం చూస్తే, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. ఎలా ఎంచాలంటే వెళ్ళిపోయి చక్కగా మంచి సేవలు కొనుక్కొచ్చండి. అయితే అది కాదు ఇక్కడ దాని ఉద్దేశం. అంటే శాలువాలు తీసుకొచ్చి కప్పమని కాదు దాని అర్థం, మీకు బొకేలు తీసుకొచ్చామని దాని అర్థం. దీని అర్థం ఏంటి ఇంతకీ అనగానే హెబ్రీ పత్రికలో క్లారిటీ వస్తుంది మనకి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17th వర్స్ మనం చూస్తే కనుక 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. హెబ్రీ పత్రిక 13:17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు కనుక వారు దుఃఖముతో పనిచేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి. ఇదండి సన్మానించడం అంటే. సన్మానించడం అంటే ఎందుకు, ఇదిగో మీ పైన నాయకుడికి ఉదాహరణ నేనున్నా, ఇప్పుడు నేను మీకు ఒక పని చెప్పా, ఆ పని మీరు ఏం చేయాలి, ఎందుకు చెయ్యాలి అంటే బైబిల్లో ఉన్న పని చెప్తేనే చేయండి, బైబిల్లో లేని చెప్తే మీరు చేయకండి. అప్పుడు మీరు నా మాటే వినాల్సిన అవసరం లేదు. వాక్యానికి విరుద్ధమైనవి చెప్తూ ఉంటే అసలు మీరు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నా మాటే వినాల్సిన అవసరం లేదు. వాక్యానుసారమైనవి చెప్తున్నానా, మస్ట్ అండ్ షుడ్గా మీరు వినాలి. మీరు విని ఆ మాటను బట్టి నాకు దుఃఖం కలగకుండా, నాకంటే ఇక్కడ ఉదాహరణ నేను తీసుకున్నా, మీ పైన నాయకులు ఉన్నటువంటి వారికి దుఃఖాన్ని కలిగించకుండా వాళ్ళ ఆనందంతో ఇంకొక 10 మందిని నడిపించే విధంగా మీరు వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడాలి. దిస్ ఈజ్ కాల్డ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏంటంటే ఒక 300 రూపాయలు బొకే తీసుకొచ్చి 400 రూపాయలు శాలువా కప్పేసి చప్పట్లు కొట్టి ఫోటో దిగటం అనేది అది సన్మానం కాదు. సన్మానం అంటే ఏంటి, ఇంతకనగానే చక్కగా ఏ మాటలైతే బైబిల్లో నుంచి చెప్తున్నారో ఆ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకోవాలి. ఉదాహరణకి ఇదిగో ఈ చెల్లెమ్మ ఉన్నారు, ఈ చెల్లెమ్మ ఏం చేస్తున్నారు, ఎందుకంటే చర్చకొచ్చిన అందరినీ తిడుతున్నారు. అప్పుడు నేనేం చేశాను, ఎంతకనగానే చెల్లెమ్మకి తప్పమ్మా అలా తిట్టకూడదు, నువ్వు చక్కగా అందరితో కలిసిపోవాలి, చక్కగా ప్రతి చెల్లిని కూడా మీ చెల్లిగా మీరు భావించాలి అని చక్కగా చెప్పినప్పుడు, ఇప్పుడు ఇది బైబిల్లో ఉన్నటువంటి మాట, వాక్యానుసారమైన మాట. ఇప్పుడు ఈ చెల్లి ఏం చేయాలంటే విని వెంటనే మార్చేసుకోవాలి, అంతే. చేంజ్ చేసుకొని మరొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవడమే సన్మానించడం, గౌరవించడం అంటే అది. ఇప్పుడు ఇంకొక తమ్ముడు ఉన్నారు, ఎవరో మొత్తానికి ఆ తమ్ముడికి ఏదో ఒక పని చెప్పా, బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్న పనే చెప్పా. అప్పుడు వెంటనే ఆ తమ్ముడు విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. అది వాడి బాధ్యత, అది వాడు నాకు ఇచ్చే గౌరవం, నేను దేవుడికి ఇచ్చే గౌరవం. అలా చేయాలి సన్మానించడం అంటే. అప్పుడు మీరు ప్రతి ఎన్నిసార్లు అయితే ఆ మాట గైకొన్నారో అన్నిసార్లు సన్మానించినట్టే, అన్నిసార్లు చక్కగా దేవుని కొరకు నిలబడినట్టే. మరొక డెఫినేషన్ చూద్దాం సన్మానానికి. ఇది ఒకటి ఏంటి, ఎంతకీ చక్కగా రెస్పెక్ట్ ఇవ్వడం అనగానే ఏ విషయాలైతే మీరు మార్చుకోవాలని వాక్యానుసారం నేను మీకు చూపించానో ఆ విషయాల్లో మీరు చేంజ్ చేసుకోవాలి, ఫస్ట్ది. రెండో సన్మానం ఏంటంటే రెండో రకం, దీన్ని ఇంకోటి గలతీ పత్రిక మనం చూస్తే 6వ అధ్యాయం మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడంటే మీరే, వాక్యోపదేశం ఇచ్చేది నేను, పొందేది మీరు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికంటే నాకు, ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో కూడా భాగం వేయవలను. అంటే దశమ భాగం గురించి చెప్పట్లేదు ఇది, సరేనా? మంచి పదార్థాలన్నింటిలో భాగం వేయాలంటే ఏం చేయాలి, ఎందుకు 1 నెంబర్ వేసి చూసారా పైన మీకు, 1 నెంబర్ వేసి కింద వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువాడితో పాలువాడై ఉండాలి. అంటే సువార్త పని చేద్దామరా చెల్లెల్లో అని చెప్పా. అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి, ఇంతకీ వెరీ గుడ్ అన్న ప్రార్థన చేద్దామని చెప్పకూడదు. ఏం చేయాలి, ఇంతకీ ప్రార్థన చేయాలి, ఈ సువార్త పనిలో పాలుభాగస్తులు అయిపోవాలి. అలాగే తమ్ముళ్ళు మనం ఈ పని చేద్దాం, తమ్ముళ్ళు మనం చక్కగా ఈరోజు ఈ యాక్టివిటీ చేద్దామని చెప్పా.
వెరీ గుడ్ అన్న, మేము ఇక్కడ ఇంట్లో చిన్న పని ఉంది ప్రార్థన చేస్తామన్నా, మీరు చేయండి అన్న అని చెప్పకూడదు. ఏం చేయాలి ఎందుకనగానే ఆ పనిలో మీరు పాలుభాగస్తులు అయిపోవాలి. అది కష్టాన్ని ఖర్చు చేయటం కావచ్చు, మీరు వచ్చి మీ శ్రమను ఖర్చు చేయటం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏదో ఒక విధంగా మీరు అక్కడ ఆ పని కంప్లీట్ అవ్వడానికి మీ యొక్క పార్టిసిపేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మీరు పార్టిసిపేట్ చేస్తేనే ఏం చేసినట్టు, ఇంతకీ సన్మానించినట్లు, గౌరవించినట్టు. అలాగా మీ పైన నేను మీ అందరి గురించి లెక్క చెప్పాలి. అందుకే నేను చాలామందికి చెప్పమాట, ఇప్పుడు చెప్పండి ఏంటి మిమ్మల్ని నేను పట్టించుకోవాలా లేదా అని అడుగుతాను అంతే వెంటనే. మిమ్మల్ని నేను పట్టించుకోవాలా లేదా అంటే, మిమ్మల్ని ఇంకెవరైనా కేర్ తీసుకుంటున్నారా అంటే, ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉంటారు మీలో. ఈరోజు కూడా కొంతమంది చర్చికి వచ్చారు, ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నేను సిస్టర్స్ ద్వారా, అమ్మాయిలు అయితే సిస్టర్స్ ద్వారా, అబ్బాయిలు అయితే నేనే మాట్లాడతాను. ఏంటి ఎందుకనగానే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కేర్ తీసుకుంటారా, మేము కేర్ తీసుకోవాలా? ఎందుకు ఎందుకనగానే, మిమ్మల్ని కేర్ తీసుకోవాలనుకుంటే మీకు సంబంధించి మొత్తం అన్నీ ఆలోచించి, ఇగో ఎక్కడెక్కడ మీరు వాక్యానికి విరుద్ధంగా తొట్టిల్లుతున్నారో ఆ విషయాల్లో ప్రేమగా చెప్తూ, ఖండించి చెప్తూ, హెచ్చరించి చెప్తాం. చెప్పిన తర్వాత మీరు మార్చుకోవాలి. మార్చుకోకపోతే అది మీకు సంబంధించినటువంటిది, మాకు సంబంధించినటువంటిది కాదు. లేదన్నా మేము వేరే దగ్గరికి వెళ్తా ఉన్నాము, ఈరోజు జస్ట్ చర్చి విజిట్ చేయడం కోసం వచ్చాము, లేదంటే కానీ కొంతకాలం ఇక్కడ ఉంటామని, ఈ కొంతకాలం ఆత్మీయంగా ఎదగడానికి వచ్చామంటే వస్తారు, నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ మీ గురించి లెక్క అంతవరకే చెప్తాం దేవుడికి. ఆ ప్రభువా, ఇగో ఈ సిస్టర్, ఈ బ్రదరు ఇంతవరకు వచ్చారు తండ్రి, ఇదిగో ఇంతవరకు, మేము ఇంతకంటే మేము ముందుకు వెళ్ళలేము, దట్స్ ఇట్. అలా మీ గురించి లెక్క అప్పచెప్పే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకుంటూ, వాక్యానుసారంగా మీకేదైనా ఒక పని చెప్పినప్పుడు ఆ పని విషయంలో వాళ్ళకి మీరు కన్నీళ్ళు తీసుకురాకూడదు. వాళ్ళకి మీరు కన్నీళ్ళు వచ్చే విధంగా మీరు ప్రవర్తించకూడదు. వాళ్ళు సంతోషంగా మరొక పని చెప్పగలగాలి, సంతోషంగా ఇంకొక పని చెప్పగలి, సంతోషంగా ఆనందంగా వాళ్ళు మీ పట్ల ఆనందంతో ఇంకా మీ ద్వారా ఇంకా ఎన్నో దేవుని కార్యక్రమాలు చేసేలా ఉండాలి. కానీ ఏం చెప్తాను, ఈ తమ్ముడికి ఎంత చెప్పినా కానీ మనకి విసుగు తప్ప ఉపయోగం లేదు, ఈ చెల్లికి ఎంత చెప్పినా కానీ నాకు భారం తప్ప ఇంకొకటి లేదని మీరు వాళ్ళకి భారం అవ్వకూడదు. ఇంకో 10 మందిని నడిపించడానికి వాళ్ళకి మీరు తోడుగా నిలబడాలి తప్ప వాళ్ళకి మీరు భారం అవ్వకూడదు. అలా భారం అయ్యే విధంగా ఉంటే కనుక మీరు ఈ విషయంలో మీరు ఫెయిల్యూర్స్గా మారిపోతారు. ఇది ఫస్ట్ లెవెల్ ఏంటి ఎంతకనగానే, మీ పైన ఉన్న నాయకులకి మీరు ఏం చేయాలంతకీ, ఇదిగో హెల్ప్ఫుల్గా నిలబడగలగాలి, వాళ్ళ మాట మీరు వినాలి, వాళ్ళ మాటకు మీరు లోబడి వాళ్ళు చెప్పినటువంటివన్నీ చేయాలి. కండిషన్ మళ్ళీ ఏంటంతకీ, బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఉంటూ బైబిల్ ప్రకారంగా మీకు చెప్తుంటే, అర్థమవుతుందా? ఆ కండిషన్స్లో మీరు ఏం చేయాలంటే కనుక చక్కగా వాళ్ళు ఏది చెప్పినా కానీ బైబిల్లో నుంచి దేవుడు చెప్పిన మాట చెప్పారు కనుక 100% ఫాలో అయిపోవాలి. ఇది ఫస్ట్ది. ఇక సెకండ్ది ఏంటో మనం చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు మళ్ళీ చదువుకుందాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు మనం ఒకసారి చూస్తే చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైన ఉన్నటువంటి వారికి మిద్దు చెప్పేవారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. నెక్స్ట్ది, మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. ఇది రెండోది. ఫస్ట్ది ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, ఫస్ట్ రెస్పెక్ట్ ఏంటి, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారికి మీరు లోబడాలి. రెండోది ఏంటి ఎంతకనగానే, ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. అదవుతుందా? అంటే సమాధానంగా ఉండటం అంటే వచ్చేది మాత్రం సంఘానికే, మనసులో మాత్రం చాలా ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అలాంటి మనసు అనేది దేవుడికి నచ్చేది కాదు. ఎలా ఉండాలి ఎంతకనగానే, ఒకరి పట్ల ఒకరికి మరలా పీస్ఫుల్, అంటే చక్కగా వాక్యానుసారమైన సమాధానం ఉండాలి మీ ఇద్దరి మధ్యలో కూడా. అంటే అమ్మాయిలు అబ్బాయిలే అండి, అబ్బాయిలకి సంబంధం లేదు. అమ్మాయిలే, అబ్బాయిలే. ఇప్పుడు మీరు సిస్టర్స్కి మీలో మీకు ఒక సమాధానం ఉండాలి, ఒకరి ఎడల ఒకరికి. అలాంటి సమాధానకరమైన మనసు లేకుండా, ఇదిగో ప్రతీకారం కలిగిన మనసుతోటి మీరు ఇక్కడ కూర్చొని దేవదూతల్లాగా నోట్సులు రాసుకున్నా, దేవదూతల్లాగా ప్రార్థనలు చేసినా ఏ ఉపయోగం లేదు. దేవదూతల్లాగా నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళిన దూతలు ఉన్నాయి తెలుసు కదా మీకు. ఏంటి ఆ దూతలు? ఎందుకు? సాతాను, దుష్టుడి సంబంధులుగా వెళ్ళిపోతారు మీరు అంతే. అంటే సంఘంలో దుష్టుని సంబంధం టైటిల్ ఎట్టొచ్చు మనం చక్కగా. ఏంటి ఇంతకు ఎలా ఉంటుంది? ఆ దూతలు కూడా అలాగే ఉంటాయి కదా చక్కగా. తేజో నక్షత్రం అంట, మంచి పేరు పెట్టారు దాన్ని దేవుడు, చూసారా? తేజో నక్షత్రమా, ఇంకోటి వేకు చొక్క, మంచి పేర్లు వాటికి కూడా. మీ పేర్లు కూడా అలాగే ఉంటాయి. పేరు మాత్రం ఏంటంటే ఇంతకీ సమాధానమ్మ ఉందనుకోండి, ఆమెకు మాత్రం సమాధానమే ఉండదు. పేరుకి మాత్రం సమాధానమే. పేరుకి మాత్రం శాంతమ్మ అని ఉంటుంది, ఆమె మనసులో అసలు శాంతి ఉండదు, పక్క వాళ్ళకి శాంతి ఉంచదు.
చూసారా? అంటే క్రిస్టియన్ నేమ్స్ చాలా బాగుంటాయి. నయోమి, చక్కగా మారా, తర్వాత మధురం, మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. మధురంగా ఉండకుండా మారాలా ఉంటారు అంతే. కనుక అలాగ ఉండకూడదు మీ లైఫ్లో అనేవి. ఎలా ఉండాలి ఎంతకనగానే పేరు మాత్రం ఎస్తేరు, క్యారెక్టర్ మాత్రం యెజబెలు. చూసారా యెజబెల్ ఎలా ఉంటుంది ఇంతకీ? దుర్మార్గురాలు బైబిల్లో. ఆమె దుర్మార్గులు మనకి ఇంకొకరు కనిపించారు. అందుకే చూస్తే చివరిలో మీరు అదిగో యెజబెల్ అంటారు మీ దగ్గర ఉన్నారని చెప్పేసి దేవుడు మాట్లాడతారు. అలాగా మీ పేరు తగ్గట్టు కాకుండా బైబిల్లో ఉన్న ప్రతి నేచర్, ప్రతి క్యారెక్టర్ మీలో ఉండాలి. ఒకరి ఎడల ఒకరికి ముఖ్యంగా ఇదిగో విరోధమైన మనస్తత్వం లేకుండా ప్రేమ కలిగిన మనస్తత్వం ఉండి ఒకరిని ఎడల ఒకరు ఎలా ఉండాలి? అందుకే సమాధానంగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం మనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండండి. చూసారా? అందరితో కూడా సమాధానంగా ఉండాలి. పగలో ప్రతీకారాలు దయచేసి పెట్టుకోకండి, ఎందుకంటే కింద మనకు కనబడుతుంది చూడండి. చక్కగా మాట్లాడుకుంటే 19వ వచనం చూద్దాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయండి. ఎందుకమ్మా అంత పగ ప్రతీకారం? దేవుడికి ఇచ్చేయండి. దేవుడు గనక పగ తీర్చుకోవడం ప్రారంభిస్తే వాళ్ళ కుటుంబంలో ఎవరో లేకుండా చేస్తారు ఆయన. మనం పగ తీర్చుకోవడం ప్రారంభిస్తే మంచి తిట్లు వస్తాం అంతే, లేదంటే కొట్టేసి వస్తాం. అంతకంటే ఏం చేయలేం మనం. పైగా అలా మనం తిట్టేసి వచ్చిన వెంటనే మన ఇంటి ముందు ఉంటారు ఎవరు? ఇంతకీ పోలీసు వాళ్ళు. ఆ తర్వాత మనం తిరగాలి ఎవరి చుట్టూ? కోర్టుల చుట్టూ. అదే దేవుడు కనుక ఫీల్డ్లోకి వచ్చారనుకోండి, దేవుడు కనుక ఆ పగ తీర్చుకోవడం ప్రారంభించారనుకోండి, పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు దేవుడిని? చెప్పండి. అరెస్ట్ చేయగలరు ఇంతకే? అసలు దేవుడిని పట్టుకోగలరు ఎంతకాళ్ళు? దేవుడిని చూడగలరు ఎంతకే? కష్టం. దేవుడు ఏకంగా భూమి మీద లేకుండా చేసేస్తారు. ఆయన తలుచుకుంటే, ఆయనకి నచ్చకపోతే వాళ్ళు భూమి మీద ఉండటం భారం ఆయన ఫీల్ అయితే కనుక దేవుడు చూసుకుంటారు. అవన్నీ మనకు అనవసరం. మనం వాళ్ళ జోలి వెళ్ళకూడదు. వాళ్ళ గురించి కూడా మనసులో ఎలాంటి చిన్న చేదైనటువంటి ఆలోచన కూడా మనలో లేకుండా అందరితో సమాధానం కలిగి మనం బ్రతకాలి. ఇది సెకండ్ లెవెల్. ఏంటింతకీ? ఫస్ట్ది ఏంటింతకీ? నాయకులకు లోబడాలి, అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. రెండోది ఏంటింతకనగానే సంఘములో ఒక నీళ్ళలో ఒకరు సమాధానం కలిగి బ్రతకాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇక థర్డ్ది మనం చూద్దాం. చూసి మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్లో మనం థర్డ్ మనం డిస్కస్ చేద్దాం. మనం చూస్తే మూడోది మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనం మనం చూద్దాం. 14వ వచనం మనం చూస్తే, సహోదరులారా, చదవమ్మా. మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే ఉండండి. అంటే సంఘంలో పొరపాట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మంచోళ్ళు ఉండాల్సిన అవసరం లేదు కదా. మరి వాళ్ళు విశ్వాస విషయంలో బలహీనులు కాబట్టి వాళ్ళని చూసి మీరు ఏం చేయరు? ఎంతకే అసహించుకోమని చెప్తున్నారు దేవుడు? చెప్పట్లా. బలహీనులకి చేయూతనివ్వండి, వాళ్ళని ధైర్యపరచండి, వాళ్ళని బలపరచండి. వాళ్ళు ఎందుకు బలహీనంగా ఉన్నారో అనే విషయాన్ని 10 మందికి రూమర్స్ స్ప్రెడ్ చేయమని చెప్పట్లా. ఉదాహరణకి ఈ చెల్లి ఎక్కడో తప్పు చేశారు, మొత్తానికి ఏదో విషయంలో, సినిమాల విషయంలోనో సాంగ్స్ విషయంలో మొత్తానికి ఎక్కడో బలహీనం అయిపోయి ఆమె లోకంలో పడిపోయిన వెంటనే ఈ సిస్టర్ గారు వెళ్ళిపోయి మొత్తం ఊరంతా చెప్పకూడదు ఆ విషయాన్ని. క్రిస్టియన్ కానీ వాళ్ళ కుటుంబం గురించి నాకు తెలియని అబ్బో మొత్తం చెప్తానని చెప్పేసి సువార్త చెప్పినట్టుగా ఏమి గురించి చెప్పకూడదు. ఏం చేయాలి? ఈ చెల్లెం ఎంతకని కనిపించిన వెంటనే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒకరు ఎవరైనా తప్పిదములో చిక్కుకున్నట్టు మీకు కనబడితే, ఉదాహరణకి సంతోష్ చిక్కుకున్నట్టుగా అనిల్కి కనిపించాడు. అప్పుడు అనిల్ ఏం చేయాలి? ఎంతకే సంతోష్ గురించి మొత్తం టామ్ చేసేకూడదు చర్చ అంతా. అనిల్ చేయాల్సిన పని ఏంటి? ఎంతకే గలతీ పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. గలతీ పత్రిక, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతి వాడును తానును శోధింపబడినేమని చూసుకొని తన విషయం చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. అంటే అతను దెబ్బతినకుండా అతని గురించి అతను చూసుకుంటూ, ఇతను ఏ విషయాల్లో బలహీనుడైపోయారో ఆ విషయాలను చక్కగా చెక్ చేసుకుంటూ ఇతన్ని మంచి మనసుతోటి మంచి దారికి తీసుకొని రావాలి. ఇది సెకండ్ ఆర్. ఏంటి? ఎంతకి సెకండ్ ఆర్? ఎంతకి రెస్పెక్ట్.
మొట్టమొదటగా సేవకులకి లేదా నాయకులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ పైన ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు, రాజకీయ నాయకులు కాదు, దేవుని సంబంధమైన నాయకులు, మీ గురించి లెక్క చెప్పే నాయకులు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెండోది, సహోదరులుగా ఒకరి ఎడల ఒకరికి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకూడదు. అంటే అందరితో సమాధానంగా ఉండాలి. మూడోది, మీరు బాగానే ఉన్నారు, వాళ్ళు దెబ్బతిన్నారు ఏదో విషయంలో, వాళ్ళు బలహీనమైనప్పుడు బలహీనులైన ఆ మనుషులను మనం దూరం చేసుకోకుండా, బలహీనులైన ఆ మనుషులను మనం ఇంకా కృంగతీయకుండా, బలహీనులైనటువంటి వారికి చేయూతనివ్వాలి, కురింగినటువంటి వారిని లేవనెత్తాలి. వాక్యానుసారంగా ఎక్కడెక్కడ మీరు దెబ్బతినకుండా వాళ్ళు దెబ్బతిన్నారో మీరు మరలా ఆ విషయాల్లో పాడవకుండా, మీరు తప్పిపోకుండా మీ గురించి మీరు ఆలోచించుకుంటూ వాళ్ళని బలపరచాలి. యేసుక్రీస్తు రెండవ రాకడకి ఈ 2 ఆరులతో కాకుండా 3 ఒకటి ఉంది, రిజాయిస్. ఓకే, దాని గురించి మనం నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ఈ 3Rని మీరు ప్రిపేర్ చేసుకుంటే, నోట్స్ కాదు, ప్రసంగం కాదు, ప్రవర్తనలో మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. దట్స్ ఇట్. పరలోకం మనం వెళ్తాం. అలా కాకుండా ఈ మధ్యలో మనం అటు తిరిగి అటు ఆలోచించి ఒక సిద్ధపాటు జీవితం లేకుండా, ఒక ఆత్మీయ పోరాట యోధుడిలా కాకుండా, ఇదిగో ఆవిరి వంటి జీవితంలో ఉన్నటువంటి వాటి కొరకు తపన పడి, ప్రయాసపడి, పరిగెత్తి కట్టాం, పెద్ద మేడ కట్టాం. ఆ మేడ కట్టిన వెంటనే దానికి హౌస్ ఓపెనింగ్ అంటారు కదా, దాన్ని ప్రారంభోత్సవం ఏదో పేరు పెడతారు. మొత్తానికి నువ్వు రిబ్బన్ కట్ చేస్తుండగా యేసుప్రభువు వారు వచ్చారు. అప్పుడు ఏంటి చెప్పండి సంగతి? ఆ ఇల్లు కాలిపోతే, భూమి కాలిపోతే. అక్కడ దాకా ఎందుకు? అనంతపూర్లో మనం చర్చి పెట్టడానికి వెళ్ళాం. చర్చి పెడుతున్నప్పుడు, ఒక రెంట్ హౌస్లో చర్చి పెడుతున్నప్పుడు ఒక ఇంట్లోకి మేము వెళ్దాం అంటే ఒక ప్లేస్ని చూసాం. అయితే ఆ ప్లేసు చాలా బాగుంది, అది ఖాళీగా ఉందని మాకు అర్థమైంది. టూలెట్ బోర్డు లేదు. అప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు, అది ఎందుకు ఖాళీగా ఉంచారు ఎంతకనగానే, ఇస్తామన్నారు చర్చికి, కాకపోతే ఒక 1 year తర్వాత ఇస్తామన్నారు. 1 year ఎందుకు ఇవ్వరండి ఎంతకనగానే? కరెక్ట్గా ఒక 1 week క్రితం ఏమైందో ఎంతకనగానే, ఆ ఇల్లు అప్పుడే కట్టారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ ఇల్లు కట్టించుకున్న వ్యక్తి ఓపెన్ చేద్దానికి మొత్తం సిద్ధపాట్లన్నీ చేసుకున్నారు, టక్కని చచ్చిపోయారు. ఎవరు వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ప్రయాసపడి పరిగెత్తి దేవుణ్ణి వదులుకోండి. మరి దేవుణ్ణి కాదని మనం పరిగెత్తి ఏది సంపాదించిన ఏం ఉపయోగం చెప్పండి? కొన్ని చూసినప్పుడు దేవుని యొక్క చిత్తం లేకపోతే ఏది జరగదనిపిస్తుంది. అంటే నాకు అన్నీ అనిపిస్తుందండి, మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం కొన్ని పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. ఉదాహరణకి, నన్ను బలంగా మార్చినటువంటి ఒక ప్రశ్న, అంటే యేసుక్రీస్తు వారు ఇంకా అప్పుడు తెలియదు, బైబిల్ ఇంకా తెలియదు, కానీ నాలో ఒక ఆలోచన పుట్టించినటువంటి ఒక సందర్భం. ఒక అతను చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వెళ్తున్నారనమాట. వెళ్తే మాది హైవే పక్కనే ఉంటుంది, మా ఇల్లు హైవే పక్కనే. నేను 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఉన్నప్పుడు హైవే పక్కనే ఉంటుంది మా ఇల్లు. కరెక్ట్గా మా ఇంటి ముందు యాక్సిడెంట్ అయిపోయింది, స్పాట్ డెడ్ అయిన అతను. చక్కగా 24 or 25 ఉంటుంది ఏజ్, అంతే. సాఫ్ట్వేర్ జాబ్, చాలా కష్టపడ్డారు, మంచి ఎల్పిఏ జాబ్ సంపాదించాం, జోబులోనే ఉంది ఆ లెటర్. ఏం ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం లేదు. మనం ఎంత జాబ్ సంపాదించినా, ఎంత దూరం పరిగెత్తినా, ఏం చేసినా 2 గుర్తుంచుకోండి. ఒకటి, ఆవిరి వెంటనే ఈ జీవితం. యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైనా మనమైనా చనిపోవచ్చు, లేదా మనం బ్రతికున్నా యేసుక్రీస్తువైనా రావచ్చు. ఏది జరిగినా కానీ మీ లైఫ్ కనుక సిద్ధపాటు కలిగి లేకపోతే, గౌరవించే తత్వం మీలో లేకపోతే, మీరు పెద్దవాళ్ళని, నాయకుల్ని గౌరవించాలి, సన్మానించాలి, అలాగే మీ తోటి సహోదరుని సన్మానించాలి. మీకంటే జ్ఞానం విషయంలోనూ ఆత్మీయత విషయంలో తక్కువగా ఉన్న వాళ్ళ విషయంలో మీరు ప్రేమ చూపించాలి. ఎందుకంటే మనందరం కుటుంబం. ఒక కుటుంబంలో మీరు ఈ సన్మానించే తత్వం, గౌరవించే తత్వం లేకుండా బ్రతికినా, రెడీగా లేకుండా బ్రతికినా. మూడోది, రీజాయిస్, సంతోషం. దాని గురించి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. సంతోషం లేకుండా బ్రతికినా పరలోకం అయితే వెళ్ళం. అర్థమైందా? ఇక ఎన్ని చేయండి, మీరు ఎన్ని కార్యక్రమాలు చేయండి, ఉపయోగం లేదు. కనుక ఎలాగో చాలా పనులు చేస్తున్నాం దేవుని కోసం. కనుక ఇప్పుడు ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలు కూడా క్రియల్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం మీ అందరూ హృదయాలు నీరు కట్టి ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలు ధ్యానించడానికి దీనులమైన మా అందరికి మీరు సహాయం చేశారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ కృపలో నింపండి, బలపరచండి తండ్రి. నేర్చుకున్న ప్రతి విషయాన్ని క్రియలలో పెట్టి మీ చిత్త ప్రకారం నడుచుకున్నట్లు మాకు సహాయం చేయండి తండ్రి. మాకు సహాయం చేశారు ఇప్పటివరకు, కృప చూపించారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. తర్వాత జరగబోయే కార్యక్రమాలలో కూడా మీ ఆలోచన చొప్పున నడిపించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మరి తర్వాత కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి